సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయంలో చక్కటి మనందరికీ తెలిసిన పరిచయమైన ఒక చక్కటి మాట ఉందండి. 10వ వాక్యం చదువుకుందాం. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటికి ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఒకసారి చేద్దాం. దేవుని స్తోత్రం చేద్దాం. ఎత్తబడిపోతున్న వాక్యం కోసం స్తోత్రాలు చెప్పండి. ప్రతి ఆటము తొలగిపోయినట్టుగా, ప్రతి అనాలోచన తొలగిపోయినట్టుగా, ప్రతి గలిబిలి తొలగిపోయినట్టుగా, ప్రతి వాక్య ప్రకటన వ్యతిరేకం చేసిన ప్రతి ప్రకటనని కాలిపోవుడుగాక. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా విమానం కోల్పోయిన సంగతి తెలుసు. దాని విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. చాలామంది మరి నిరాశ్రయులయ్యారు, భ్రాంతిలో ఉన్నారు, షాక్లో చిన్న తీరుకోలేదు, రకరకాల వార్తలు వచ్చినాయని తర్వాత మనకు సంబంధం లేదు. కానీ వారందరి యొక్క మరి హృదయాలకి మరి వారి కుటుంబాలకి ఆదరణ దేవుడు కలిగించిన గాక. ప్రతిరోజు మరి ఇంకొక మాట అంటే జూమ్లో ఉదయకాలం టీమ్స్ అనే ఒక యాప్లో మేము ఉదయకాలం చేస్తున్నామండి 5 to 6. కాబట్టి అందరికి చేయవచ్చు. మన గ్రూప్లో లింక్ ఉంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ పేరు అడుగుతుంది, తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోవచ్చు. చాలా సులువుగా ఉంది. ప్రకాష్ గారు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రార్థన చేయండి. మరి అందరూ కూడా ఉదయకాలం 5 గంటలకు ఖచ్చితంగా మనం లేవాలి. నేను చెప్పాను చాలామంది ఇవాళ మరి భక్తులు వెలుగు రాలేదేమో. ఖచ్చితంగా మీరు అందరూ పాల్పొందాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనకు ఒక కనీస అవసరం. అవునే కదండి. క్రైస్తవులు అంటే ఏమి చెప్పుకోవాలి మనం? ప్రార్థన కూడా చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా వెంటనే అన్నీ అయిపోయాక ఫోన్ చేసి కొడుకుని ముందు ఒక ప్రార్థన చేసుకుని ఒక సొక్క గుడ్లో నోట్లో ఏదో టానిక్ పోసుకుని మంచం ఎక్కడం కాదు క్రైస్తవం అండి. ఆ రోజులు పోయినాయి. అది అజ్ఞాన కాలం. ఇదే కాలం ప్రభు రాకడ కాలం. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు మనం పేతురు ఒకరు రేపుకునే రోజులు ఇవి. దేవుని స్తోత్రం. బొచ్చగించే రోజు వెళ్ళిపోయినాయి. ఇంకా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకరిని దీవించుకునే రోజు, ఆశ్రయించే రోజులు కాదు ఇవి. ఒకరు ఏ రోజులు అంటే ఇవి చెప్పండి. అంచెదేవుడు ఒకరిని ఆత్మలో ఏం చేసుకోవాలి? ఒకరికి మనము దీవించిన కాకంటే దీవెనలు రావు. ఏమండి, దేవుడు హెచ్చరికకు లోబడితేనే ఎవరికైనా దీవెనలు వస్తాయి. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడిని ఆశీర్వదించిన కాకండి నా బుగ్గలు నింపి తప్ప మీకేముండదు. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? అక్కడ లోపల చాలా చేయాలి. దేవుని స్తోత్రం. ఆపరేషన్ అయిపోయిందని ఏస్తున్నాము ఆపరేషన్ చేస్తాను ఇలాంటివి కాదు. గోల్డ్ పని చేయాలి లోపల. దేవుని స్తోత్రం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఉదయకాలం మీరందరూ కూడా పాలు పొందాలి. మరి దానికి మరి ఉదయకాలం ఎందుకు లేకపోతున్నారు? మరి మీ ఇబ్బందులు మీకు తెలుసు. కానీ మరి వాటిని మీరు సెట్ చేసుకోండి. ఉదయకాలం 5 గంటలకు అందరూ కూడా మరి ఆ యాప్లో మీరు పాలు పొందాలని ప్రభు పేరుని మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చదువు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకు తెలిసిన విషయమే. జగమెరిగిన వాక్యం ఏది ఏంటంటే ఒబేదెదోము దేవుడిని ఎంతగానో ఆశీర్వదించాడు. మనకు తెలుసు. అసలు ఒబేదెదోములోనికి మందసం రావడానికి కారణం ఏంటి? ఆ మందసం ఒబేదెదోము ఇంటికి రాకమునుపు నాకోను కళ్ళ దగ్గర ఎడ్లకి ఏం జరిగిందంటే కాలు జారి. అందరూ ఉన్నారా? దేవుని స్తోత్రం. ఆమె అవునని ఏమంటలేదండి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఎడ్ల కాలు జారింది. అక్కడ ఎందుకు కాలు జారింది ఎడ్లకి అంటే దావీదు చేసిన ఒక తొందరపాటు నిర్ణయం కావచ్చు, ఆలోచన కావచ్చు. దావీదుకి ఏంటంటే దావీదుకి వాక్యం తెలియదా? ధర్మశాస్త్రం తెలియదా? అందరికన్నా బాగా తెలుసు. ఎవరైనా ధర్మశాస్త్రం అనుసరించకపోతే 7 ప్రార్థన చేస్తాడు కోసం దావీదు. అటువంటి దావీదే పోల్తాపడ్డాడు. దావీదు గారు ఏం చేశారంటండి, చూడండి ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ ఏమంటే యూదుల ఇజ్రాయేల్ యొక్క విధానం ఏంటంటే మందసాన్ని తీసుకొచ్చే విధానం ఏంటండి, యాజకులు మాత్రమే మోతకర్రల చేత మందసాన్ని చక్కగా యాజకులు ప్రతిష్ఠించబడి యాజకులు మాత్రమే మొయ్యాల మందసాన్ని. దేవుడికి స్తోత్రం. కానీ దేని చేత మోయించాడండి ఈయన? ఏమండి ఎడ్ల బండి మీద పాడి ఆవుల చేత చూడండి మోయించాడు. ఇక్కడ ఎడ్లు పాడి ఆవులు మరి ఇంకో వేరే సెక్షన్, అది ఫిలిష్తీయులతో వాళ్ళు చేశారు తెలియక చేశారు, అది ఓకే. కానీ ఇక్కడ ఏమండి దావీదుకు తెలుసు మందసాన్ని యాజకులేమయ్యారు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే యాజకులు బదులుగా ఏడును పెట్టాడు. ఇక్కడ
ఎడ్లను పెట్టాడు, వారి భుజాలకు బదులుగా బండిని పెట్టాడు. కొత్త బండి చేయించాడు కొత్తగా. ఇది ఈ బండి మీద మరి పశువులు పెట్టి ఆ మందస్థాన్ని పంపాలనే ఆచారం విధానం ఎవరిది స్టైలు? ఫిలిస్తీయుల దాన్ని ఏమండి, అది ఫిలిస్తీయుల వాళ్ళ ఆచారం. అది ఏమండి, ఆయన దీనికి ఆపి కొడితే ఎలాగా? దానికి పర్యవసానం ఒక వ్యక్తి ఉజ్జాని ఒక వ్యక్తి ఏమైపోయాడండి, చనిపోయాడు. అయితే ఈ వ్యక్తి చనిపోయాడు కదా, ఈ మందస్సు నా యొక్క ఎలా ఉండను అనుకుని భయపడిపోయి నడు రోడ్డు మీద మందస్థాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. రాజుగారు అలా చేయొచ్చా? అసలు రాజుగారికి భయం ఉండొచ్చా? అసలు మాట్లాడాలి. చెప్పండి, దేవునికి స్తోత్రం. స్పందించాలందరూ. దేవునికి మహిమ కలుగాక. దేవుడు మీ అందరికీ చక్కటి వాక్శక్తి ఏకీపించే మనసు అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించుగాక. సాగినందుకు అయితే ఆ భయం చేస్తున్నాను అంటే ఒక వ్యక్తి చనిపోగానే అర్థమైపోయింది ఆల్రెడీ ఆయనకి, నేను చేసిన పొరపాటు ఇది, అందుకే ఇలా బెడుచుకుంటుంది చెప్పేసి ఆ మందస్థానం వదిలేశారు. ఇంకొక బాధాకర విశేషం ఏంటంటే, దావీదుకు ముందు ఎవరంటే రాజుగారు, దావీదుకి ఎవరంటే ముందు రాజుగారు ఏంటండి 4-3 గంటలు అందరికి తెలుసా తెలీదా? దావీదుకి ముందు రాజు ఎవరండి? సౌలు. దేవునికి స్తోత్రం. ఏమండి, తెలిసిన విషయాన్ని మీరు అలాగా ఉండకూడదు, కొంచెం గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సౌలు 40 సంవత్సరాలు మందస్థానం అసలు పట్టించుకునే ఆ విషయాన్ని దావీదు దినవృత్తాంతం అంటాడు. అసలు సౌలు కాలంలో అసలు మందస్థానం మనం లెక్కే చేయలేదు, దాని దగ్గర విచారణే చేయలేదు, ఇప్పుడు కూడా దీన్ని వదిలేస్తే ఎలాగా చూడండి అని. అంటే సౌలు కాలంలో అసలు మందస్థం యొక్క ప్రాధాన్యత కానీ, మందస్థం యొక్క ప్రత్యేకత కానీ, అసలు మందస్థం అంటే దాని ప్రస్తావన లేకుండా అయిపోయిందండి. గమనించండి, ఎందుకు ఈ మందస్థం దేంతో చేయబడుతుందంటే తుమ్మకరతో చేయబడుతుంది. చూడండి, తుమ్మకరతో చేయబడేది అదొక వేరే అంశం. కానీ ఈ మందస్థంలో ఏముంటాయంటే, ఎందుకు ఈ మందస్థానికి విలువ అంటే, మందస్థంలో 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు ఉంటాయి. చిగురించిన ఆహారం కర్ర, మరి మన్నా గల బంగారు పాత్ర ఉంటుంది. అందులో ఉన్న మన్నా సాధారణంగా ఇప్పుడు మన్నా పొద్దున కురుస్తుందండి. పొద్దున కురిసి మన్నా ఎంతసేపు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుందండి బయట పడవకుండా? ఏమండి, ఒక రోజు కూడా కాదు. సూర్యుడు ఉదయించాడంటే అది మట్టిలో. కానీ విచిత్రం చెప్పమంటారా, ఈ యొక్క మందసంలో ఉన్న మన్నా సంవత్సర కాలం పాడవకుండా ఉంది. చెప్పడం దేవుడికి స్తోత్రం చేయడం. చెప్పండి, దేవుడికి స్తోత్రం. కాబట్టి మరి మన్నా ఉదయం వస్తే మరి 2-3 గంటల్లో సూర్యుడు డ్యూటీ ఎక్కే లోపు సూర్యకిరణాలు కరెక్ట్గా పడితే పాడైపోతుంది, అది కప్పు కొట్టేస్తుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ బంగారు పాత్రలో ఉన్న మన్నా మాత్రం సంవత్సర కాలం కూడా పాడవు. కారణం ఏంటి? ఎక్కడ ఉంది అది? మందస్థంలో ఉందా మన్నా గల బంగారు పాత్ర? దేవుడు మన్నా ఎక్కడ ఉందంటండి? మందస్థంలో ఉంది. ఈ రోజున మన జీవితంలో కూడా లోకంలో ఉంటే మనం ఎప్పుడేమైపోతామో తెలియదు. కానీ అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఒకవేళ ఇప్పుడు స్పాట్లో చనిపోయామండి, మనం బాధపడాలంటారా? ఆలస్యంగా మాస్టర్ గారు బాధపడకూడదు, మరి ఏం చెప్తాం? అలా కాదని చెప్పారు. అస్సలు బాధపడకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అసలు ప్రసంగిగా మీరు చదివితే బుర్ర ఇటుకి పోదు అసలు. ఇప్పుడు బ్రతుకుతున్న వారికంటేనంట ఏమంటండి, చనిపోయిన వారికంటేనంట అసలు పుట్టిన వారే మరీ 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 దంజలు అంటాడు మహానుభావుడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మనమైన మాట అంటది ఈరోజు. దేవుడిలారా చూడండి, అందుకే దైవికంగా అందరూ ఏమైపోతున్నారు? నీతిమంతులు అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు భూమి మీద మనం ఎన్నికలేని వారు కాదు, దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం. మన ద్వారా ఏదో పని ఉందన్నమాట. దేవుడికి స్తోత్రం. కాబట్టి మన్నా అందులో ఉంటున్నంత కాలం ఎప్పుడు పాడవదండి. అది మన్నా గొప్పతనం కాదు, మందసం గొప్పతనం. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడారా అలాగే చిగురించిన కర కానివ్వండి, 10 ఆజ్ఞలు పాడవకుండా బయట ఉండేదో అంతా పాడైపోవచ్చండి. కానీ చూడండి, మందస్సము అది ఒక చెక్క పెట్టే కావచ్చు, కానీ మందస్సము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. ఈ రోజున లోకంలో నిజమే మన్నాయే, దేవదూతలు తినేదే, కాస్ట్లీ ఫుడ్డే, బయట ఎక్కడ దొరకందది. ఏమండి, అది చాలా మరి ఫ్యాట్ లేనిదే కావచ్చు కాక, కానీ బయట ఎక్కడైనా దొరుకుతుందండి? దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుంది? తయారు చేసుకున్నా రాదది. సూస్ కాపీ కొట్టే అవకాశం కూడా దేవుడు ఎవరికి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఎన్నో 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 మడ్డుగుడిగడు చేస్తున్నాయి, కానీ దేవుడు మన్నాకు అటువంటి అవకాశము ఇవ్వలేదు. ఆ సాహసం ఎవరు చేయలేదు కూడా. దేవునికి స్తోత్రం.
ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన మన్నాతో వారిని పోషించాడు. కానీ ఈరోజు మనల్ని కూడా దేవుడు శ్రేష్ఠుడిగా చేసుకున్నాడు, చేసుకోలేదండి? శ్రేష్ఠుడిగా చేసుకున్నాడు, గనులుగా చేసుకున్నాడు, ప్రియులుగా చేసుకున్నాడు, ఎన్నో చేసుకున్నాడు మన పట్ల ఆయన ఉద్దేశాలు కలిగి. కానీ మనం ఎక్కడుంటే క్షేమంగా ఉంటామంటే అండి, మందస్సములో ఉంటేనే. దేవుని స్తోత్రం. పైగా ఆ మన్న ఎక్కడ ఎందులో ఉందో, మందస్సంలో ఎందులో పెట్టారు దాన్ని? బంగారు పాత్ర. దేవుడికి స్తోత్రం. బంగారం దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం, రాజరికానికి సాదృశ్యం. ఈరోజు ఏమండి, మనం ఈరోజు దేవుడి బిడ్డగా మనం దేవుని రాజ్యం కోసం ఆలోచనతో నిండి ఉండి ఏమండి మరి దైవత్వం కలిగిన వారంగా ఉంటేనే ఈ లోకం ఏమవుతాం, ఈ కల్మష లోకంలో కాపాడబడతాం. దేవుని స్తోత్రం. ప్రభులో ఉండి కూడా దైవత్వము అనే నియమ నిబంధనలు లేకుండా, దేవుడి రాజ్యం గురించిన ఆలోచన లేకుండా బ్రతికితే మన బ్రతుకు కాదు. చాలామంది క్రైస్తవులు మేము క్రైస్తవులు అంటారు. 100-10 నిమిషాలలో స్కాన్ చేయవలసి వస్తుంది. ఎందుకని? క్రైస్తవుల లక్షణాలు, వాళ్ళ క్వాలిటీస్ కానీ ఎక్కడ అసలు పైనుంచి 10 సార్లు ఏంటంటే ఏ రకమైన స్కాన్ చేస్తే దొరకదు. బ్లడ్ ఆఫ్ చేసేసి అందులో. దేవుని స్తోత్రం. ఎందుకని? అంత విరుద్ధంగా ఉంటాయి పరిస్థితులు. అలా మనం ఉండకూడదు గాక. దేవునికి స్తోత్రం. మనం మీరు క్రైస్తవులు అండి, చర్చికి వెళ్తారని ఎదుటి వారు అడగవలసిన కరం ఏంది? మీరు బిలీవ్స్ అంటే ఎదుటి వారు ఏమన్నా అడుగుదురు గాక. అలా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలంటే చూడండి, మందస్సులో దాక్కునే ఉండాలి. దేవుని స్తోత్రం. పక్కకి వెళ్ళిపోయాం. మందస్సము ఏమండి మరి సౌలు పట్టించుకోలేదు. ఇదంతా ఉపొద్దు కాదు, శ్రద్ధగా వినండి. దేవుని స్తోత్రం. మరొక మాట చెప్పాలంటే, దావీదు పొరపాటు వల్ల మందస్సం జారీలో ఒక ఆయన చనిపోయాడు. అది దావీదు పొరపాటు. సౌలు కాలంలో అసలు మందస్సాన్ని ఎవరు దాని మీద ఇచ్చారని, ఎందుకంటే ప్రార్థనాపరుడు కాదు ఎవరు? సౌలు. మనం ప్రార్థన చేస్తే మన చుట్టూ ప్రార్థన చేస్తారు కాబట్టి సౌలు అసలు దాన్ని కేరే చేయలేదు. ఆ విషయం దావీదు జ్ఞాపకం చేశాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే మందస్సము ఎవరి కాలంలోనండి? మన ఏలీ కాలంలో మరి ఏమైపోయిందంటే ఒప్ని ఫినెహాసులు యుద్ధంలో ఉండగా మందస్సం ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి విషయాలు. దేవుని స్తోత్రం. మందస్సం ఎప్పుడైతే వాళ్ళు పట్టుబడ్డారో ఏమండి, వెంటనే మందస్సం పట్టబడింది అనగానే పెద్ద ఎవరు తెలిసిందని వార్త ఏలీకి తెలిసింది. ఆయన స్థూలకాడికి వెంటనే పడిపోయాడు. ఆ స్పాట్లో కోడలకి ఏంటంటే డెలివరీ అయింది ఒక బాబుని. కానీ ఇకాబోదిన బాబు పేరు పెట్టారు. ఇకాబోద్ అంటే ఇజ్రాయిల్లోంచి ప్రభావం బయలు వెళ్ళిపోయాను అంటే ఇజ్రాయిల్లోంచి ప్రభావం బయటికి పోయింది. దేవునికి స్తోత్రం. అలాగా నా కుమారులు కూడా చనిపోయారు. అంటే మందస్సము పట్టుబడిపోయి ఫిలిష్తీన్ దేశంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మందస్సం పరిశుద్ధమైందా కాదా చెప్పాలి? పరిశుద్ధమైంది. మరి ఫిలిష్తీన్ దేశం ఈ పరిశుద్ధమైన దేశమా, ఈ గ్రహాల దేశమా? కానీ మందస్సం దాటికి ఫిలిష్తీన్ తట్టుకోలేకపోయారు. చెప్పడం దేవుని స్తోత్రం. చెప్పినా అది ఒక చెక్క పెట్టే కానీ అందులో ఉన్న మామూలు మాత్రం వస్తువులు కాదవి. దేవునికి స్తోత్ర. దేవుని పదాజ్ఞలు, చేవ్రాత, మన్నాగల పాత్ర, ఏమంటే అహరోను చిగురించిన కర్ర, ఆ 3 వస్తువులే కానీ దేశము గడగడలాడిపోయింది. దేవునికి స్తోత్ర. నువ్వు క్రీస్తును కలిగి ఉంటే కనుక నీ ముందు నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఎంత గొప్పవారు ముందున్నా సరే, నీ ముందందరూ గడగలాడాల్సిందే, వనకాల్సిందే, దేవునికి మొక్కాల్సిందే. అట్టి అధికారం మనకి ఇచ్చాడు కదా దేవుడు. అరే ఒక మందసం పెట్టే ఈ ఫిలిష్తీన్ దేశాన్ని కడగలాడించినప్పుడు మందసమైన యేసు మన మదిలో ఉండగా మనం దేనికి భయపడాలంటే దేవునికి స్తోత్ర. ఇప్పుడు మందసం ఎక్కడ ఉంది? ఇప్పుడు మన దేహమే ఒక మందసం, మన హృదయమే ఒక మందసం. దేవునికి స్తోత్రం. ఈ మందసంలో ఎవరు ఉండాలి? ఇక్కడ యేసు ప్రభువు ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఉండాలి, ఆయన ఫలింపు మనలో ఉండాలి. ఏమంటే తర్వాత ఆయన యొక్క దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన అవన్నీ మనలో పొందుపరుచుకునేందుకుగాక. మీ ఫిలిష్తీన్ దేశం వెళ్ళిందండి. ఫిలిష్తీన్ దేశం తర్వాత వాళ్ళు మొదటి వెళ్ళి అక్కడ ఏం ఏమో ఇది పవర్ఫుల్, ఇది దీన్ని మనం తట్టుకోలేదు. ఎక్కడ పెట్టారు? దాని ముందు అది దేవత గుడిలో పెట్టారు. ఏమి దాని దేవత, వాళ్ళ దేవత పేరు ఏం పేరు? ఫిలిష్తీన్ దేవత పేరు దాగోన్ దేవత. ఏమండి పెద్ద వద్దాల చెక్క మొక్కింది, చెక్క పెట్టి అక్కడ పెట్టి పెద్ద దాగుడు కూడా అక్కడ పెట్టారు మహారాజు గారు. ఏమండి వీళ్ళు అనుకుంటున్నారు వాడు కింగ్, గొలియాత్ క్యాండిడేట్ లేదు, అలాగే కొడుగా ఉంటారండి. దేవుని పైన పడ్డారు, లోన్లో ఉంటారు. దేవుని స్తోత్రం. ఇది చెక్క పెట్టే కదా, మందిలో పెట్టి తాళనైతే ఏం కాదనుకున్నారు అమాయకులు. ఉదయం కల్లా ఆ పెద్ద గోలు కింద ఏమంటాడు దాగోను తాములు పడ్డాడు కింద. అంతే, కొన్ని పాటలు ఇరిగినాయి. మళ్ళీ ఆపరేషన్ చేసేసి బలి నిలబెట్టారు. ఎవరినే చెప్పాలి? ఎవరినే? దాగోని.
ఇస్త్రీ కనిపించవచ్చు కదా, అయిపోయింది పర్లేదు, ఏదో పడి ఉంటుంది, ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఏదో సంథింగ్ అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళా రోజు ఆ తలుపులు తీసారు, గుడి తలుపులు తీసారు కంటే మొత్తం అడ్రస్ లేకుండా ఆ దాగోను తుక్కు ముక్క చెక్క అయిపోయింది. దేవునికి స్తోత్ర. దాగోను గుడిలో మందసం ఉన్నప్పుడు అది చెక్క పెట్టే, కానీ అది ఒక భయంకరమైన కఠినమైన శ్రేష్టమైన రాయితో చేయబడిందండి. అది అయినా సరే చెక్క ముక్క గట్టిదా రాయి గట్టిదా? అంటే ఎవరో పొరపాటు మాట్లాడుతున్నారు. ఎందుకో మరి చెక్కలంటే ఇష్టమేమో. దేవుని స్తోత్రం. ఏమనుకోదు, ఎందుకంటే రాయి చాలా కఠినమైంది. అది ఒక శిల్పి చెక్కబడి అది ఒక బలమైంది రాయి. అయినా సరే చెక్క ముక్క రాయిని తుక్కు చేసింది. దేవుని స్తోత్రం. దేవుడి కార్యాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే అది చెక్క ముక్క అని అనుకున్నారు, కానీ అది చెక్కపెట్టి కాదు, ఒక మహిమగల అది ఒక మహిమగల పదార్థాలు అందులో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ రోజున మనం దాన్ని ఏం చేస్తామంటే తుమ్మకర్రే కదండి అనుకుంటాం. తుమ్మకర్ర లేకపోతే ఈ రోజున అప్పుడంటే ఇలాంటి స్టాంపులు వచ్చేసి ఇదివరకు ఇంగ్లాండ్ లాంటి రాయాలని ఏదైనా పెద్ద ఆఫీసులో కానీ తహసీల్దార్ ఆఫీసులో కానీ ఎక్కడైనా ఇదివరకు ఆ గమ్ములుండి కాదండి. ఉదయాన్నే ఇంచు రాత్రి ఇంచు అంటే వెళ్ళిపించి తొమ్మిది చెట్టుకి గాడు ముడిచి కొబ్బరి చెప్పులు పెట్టేవారు. ప్రభుత్వ ఆఫీసులో కూడా అంతే, కలెక్టర్ ఆఫీసులో కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు మా చిన్నప్పుడు మీరు చూసారు లేదంటే నేను చూశాను. ఏంటండి కొబ్బరి చెప్పులు అంటే, ఆ కొబ్బరి చెప్పులే అప్పట్లో మరి డిమార్ట్లో గిన్నెలు, అప్పటి రోజులు అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమంటే కొడితే ఆ జిగురు ఆఫీస్లో పెట్టేవారు. దానికి కొంచెం ఏదో కలిపి మొత్తం మీద దాన్నే వాడేవారండి. తొమ్మిది జిగురు మామూలు జిగురు అండి. దేవునికి స్తోత్రం. ఇంకొక జిగురు చూశాను నేను. మునగ చెట్టు, మీకు తెలియదో, మునగ చెట్టు గార్డులు పెడితే మునగ చెట్టు గొప్పతనం ఉందండి. రంగు జిగురులు వస్తాయి. ట్రై చేయండి సార్. దేవునికి స్తోత్రం. తొమ్మిది జిగురు మాత్రం రంగులు రాదు, ఎప్పుడు ఒకటే కాదు. హల్లెలూయా. కానీ రంగురంగుల లిక్విడ్లు ఇచ్చే మునగ చెట్టుని దేవుడు కోరుకోలేదు. ఒకే ఇష్టం లేని కాదు, ఎప్పుడు ఇదే కాదురా. తుమ్మ చెట్టు ట్రై చేయండి, కొంచెం చాలా మునగ చెట్టు ఉంటే ట్రై చేయండి, జిగులు రాకపోతే నన్ను అడగండి. మా చిన్నప్పుడు ఆ చెట్లు వచ్చి మరి ఇప్పుడు చెట్టు మారిపోయి మళ్ళా అయిపోవడం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ తుమ్మ చెట్టుని ఎందుకు కోరుకున్నాడంటే, తుమ్మ చెట్టుని ఎవరు కూడా దేనికి వాడండి. దాని నిండా ఏముంటాయండి? ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఏదో కాదు, మన బలహీనతలే. దేవుని స్తోత్రం. వేసి అన్నీ చెక్కేసి ప్రత్యక్ష గుణాల్లో చాలా వస్తువులను అందస్థాన్ని ఎందుకు చేసేటనుకుంటారండి? తుమ్మకరే. దేవుని స్తోత్రం. ఈరోజు మన దైనందిన జీవితంలో చూడండి ఎన్నో వస్తువులు ఆయన ఈరోజు ముళ్ళు కలిగిందని నిలిచాడంటే శోధన చేశారు. హల్లెలూయా. కాబట్టి పైన చక్కగా చూశారు కానీ లోపల మనం చూడలేదు. దేవుని బిడ్డలారా, ఆ మందస్సము ఏం చేసిందంటే ఆ దాగోడిని ముక్కుమొచ్చి అమ్మో ఇది ఉండదని చెప్పేసి అప్పుడు వారు ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఒక పాడి ఆవు రెండింటిని తీసుకొచ్చి వాటి దూడల్ని లోపల గదిలో కట్టేసి ఏమండి ఈ కొత్త బట్టి చేయించి మందసం అమ్మో మమ్మల్ని క్షమించి మహానుభావ అని మళ్ళీ తక్కువలే కాదు ఫిలిష్తీయులు. ఏమండి దూడ లోపల కట్టేస్తే పాలిచ్చే ఆవులు మరి ఆ దూడలు అరిసినప్పుడు ఎదరికి బండిని మోసుకు వెళ్ళగలుగుతాయండి? అది తెలివి తెల్లారంగా. దేవుని స్తోత్రం. కానీ దేవుడి మహిమ మన తెలివితేటలు తెల్లారండి. హల్లెలూయా. మనుషుల జ్ఞానం దేవుడి ఎటువంటిది అంటే అవనుకున్నాయి ఏంటండి, వాళ్ళు ఏమనుకున్నారంటే దూడల మీదకి తల్లికి ప్రేమ కదా, ఇవి అంబా అని అరవగానే ఏమంటే పలుపులు తెంపుకు వచ్చేస్తాయి అనుకున్నారు. దేవుడికి తెలుసు తన నామాన్ని ఎలా మహింపరచుకోవాలో, దేవుడికి తెలుసు ఏమని ఆయన నామాన్ని ఎలా కనపరచు అన్ని ప్రజలు ఎదుట ఎలాగ ఆయన మహిమ పొందాలని తెలుసు. కాబట్టి ఏమన్నా వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఏంటంటే, ఇదిగో ఈ మందసాన్ని మోసుకొని డైరెక్ట్గా ఉరకలు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఓకే. ఒకవేళ కనుక ఇవి కనుక వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే కనుక దోళ్ళు అరిచినప్పుడు ఇది మన అదృష్టం అని ఆయన ఫిక్స్ చేసుకున్నారు. దేవుని స్తోత్రం. అలా కుదురుతుందంట అసలు. కొంతమంది అలా వేసుకుంటారండి, కుదరదు ప్రభులో. దేవుని స్తోత్రం. మనం అనుకుంటే ఇలా ఓకే ఇలా కుదరదు. ఎందుకంటే అంజలు అనుకున్నారని వాళ్ళు అలా కుదరలేదు. వెంటనే వాళ్ళు అనుకున్నట్టుగా జరిగిందండి. అక్కడ దూడలు అరిచినా సరే, దూడలు అరవడం ఏంటి, దేవుడి కృప. దూడల అడుపులు వినపడకుండా ఈ ఆవులు ఇదిపోమాట. అవి ఏ ఆవులు అంటే అవి పాడి ఆవులు అని పాలిచ్చే ఆవులు, బాధ్యత ఆవులు అనొచ్చు కదా. వాటి దేహం ఎలా ఉంటుంది? ఎడ్డులాగా బలిష్టంగా ఉంటుందండి, దున్నపోతుల్లా బలంగా ఉంటాయండి, గిత్తల్లా బలంగా ఉంటాయి. కానీ చాలా అసలు కాడి మోయటమే కొంత అనుకుంటే చూడండి, మందస్సు మామూలుగా బరువు అది
అయినా సరే రంకెలు వేసుకుంటూ పరుగెత్తుకుని బెత్షెమెషు మార్గమున యూదా దేశానికి వచ్చేసి చెప్పండి దేవుని స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామాన్ని ఎక్కడ ఎలా మహిమపరచుకోవాలో దేవునికి తెలుసండి బాబు. మనం ఆధారపడట్లేదు. ఆ మందస్సుని మనం కలిగి ఉన్నప్పుడు, మన హృదయం మందస్సుగా చేసుకున్నప్పుడు, మన అభివృద్ధుల మధ్య ఉన్నా సరే దేవుడు ఆయన నామాన్ని మహిమపరచుకుంటాడు. దేవునికి స్తోత్రం. అయితే మందస్సు వచ్చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎక్కడికో వెళ్ళాం. సౌలు కాలం దాన్ని పట్టించుకోలేదు. ఫిలిస్తీన్ దేశంలో వెళ్ళినప్పుడు దాన్ని చిరచూపు చూశారు. కాబట్టి ఆ మనసు ఉండడం ద్వారా వాళ్ళందరికీ బంగాళదుంపలాగా, కోడిగుడ్లాగా, పందిగుడ్లాగా, సుంచులాగా, ఎలకలాగా రూపంలో పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసినాయండి. ఎలా వచ్చేసింది అని చెప్పేసి ఏమండి బంగారంతోను వెండితోను పందికొక్క రూపంలో గడ్డ వచ్చిందని ఇక్కడ అని చూసి పందికొక్క బొమ్మ బంగారంతో చేసి అందులో పెట్టేసింది. అలాగే వారికి ఏ రోగాలు వచ్చినాయి అవన్నీ కూడా ఆ రూపంలో ఏంటండి చేసేసి అందులో పెట్టేసి మొత్తం బండిని పంపించేస్తారు. దేవ స్తోత్రం. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ కావాలి? అభినాదాబ్ అని ఒక ఇంట్లోకి వచ్చింది, యాజకుడి ఇంట్లో. అక్కడ వాళ్ళు నిలిచిపోయి చాలా రోజులు. కానీ ప్రజలు సౌలు కాలంలో అభినాదాబ్ ఇంట్లోకి మందస్సు ఉంటున్న సంగతి మర్చిపోయి అసలు దాన్ని పట్టించుకొనే దేవుడికి స్తోత్రం. సమూయేలు అంటాడు, మందస్సును మీరు వెంబడించి మందస్సు కిర్యత్యారీంలో ఉన్న కాలం 20 సంవత్సరాలు అయిపోయింది. అరే మందస్సుకు మీరు సమీపించి 20 సంవత్సరాలు అయిపోయింది అని సమూయేలు వారిని హెచ్చరించి మిస్పాలో వారి చేత పాపం ఒప్పింపు చేసి ఆ రోజు దేవుడు వారిని మందస్సాన్ని కలపలేదండి. ఈరోజు చాలామంది ఏమంటే దేవుడికి దూరస్తులు అయిపోతున్నారు. దేవుడికి దూరస్తులు అంటే మందిరానికి రారని, మందిరానికి వస్తారు కానీ హృదయంలో యేసు ఉన్నట్లు. మందిరానికి రారని కాదండి, క్రైస్తవులు ఖచ్చితంగా మందిరానికి వస్తారు. కానీ మందిరానికి వచ్చినంత మాత్రం అందరూ కూడా ప్రభువుని కలిగి వారని అనగలగో మనం? అనలేము. గ్యారెంటీ పొలిటిషన్ కదా, మన పొలిటిషన్ ఏంటి? జైలు కాడికి చూస్తే మన దొంగలమా? కాదు కదా. ఏమండి ఆ నేరస్థాపన రుజువవ్వా. దేవునికి స్తోత్రం. అలాగే ఈ రోజున మందిరానికి వచ్చినంత మాత్రం చేత మనలో ప్రభు ఉన్నాడు అని అందరినీ మనం చెప్పలేము, పోలి చెప్పలేము. ఎందుకంటే లోపల జరిగే ప్రొసీజర్ ఎవరు తెలుస్తుందంటండి. కాబట్టి దేవుళ్ళారా మనం చాలా జాగ్రత్తగా అంచనాలో ఉండాలి. అయితే మందస్సం అభినాదాబ్ ఇంట్లోంచి దావీదు తీసుకొచ్చేసరికి ఈ ఉజ్జానే ఈ ఏంటంటే నాకోని కాలు జారింది. వెంటనే అది ఒరిగిపోతామంటే ఈ ఉజ్జానే వ్యక్తి పట్టుకున్నాడు. ఎందుకు ఆయన కూడా యాజకుడే కానీ ప్రతిష్ఠించబడిన యాజకుడు మాత్రం కాదు. దేవుడికి స్తోత్రం. యాజకులు మళ్ళా ప్రతిష్ఠించబడిన యాజకులు. చూసారండి ఎంత తేడా ఉంది. చూడప్పుడు వెంటనే ఇది ఎలాగుందని అనుకుని దావీదు దాన్ని నడురుడి మీద వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇది కథ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఓబేదెదోము గారు ఎంటర్ అవుతున్నారు 10 నిమిషాలు. దేవునికి స్తోత్రం. ఈ ఓబేదెదోము ఎవరండి అసలు? ఇప్పుడు ఇంతకు వరకు ఆ మందస్సు ఫిలిస్తీన్ దేశంలో అన్యులు చచ్చిపోలేదండి? మాట్లాడండి. అన్యుల దేశంలో అన్యులను భయపెట్టలేదా? ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది చనిపోలేదా? ఒకసారి మందస్సు ఉన్నా సరే 30,000 మంది చనిపోయారు. ఎవరు? ఇజ్రాయెల్. ఇదేంటి మన కదా? మందస్సు ఉంటే జైలు రావాలి కదా అంటే మందస్సు ఉంటేనే రాదండి. మందస్సులో ఉన్న ఆజ్ఞలు మనలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఓహోం అని చెప్పేసి వాళ్ళేమో శత్రువు అయిపోయి మందస్సు వచ్చేస్తుంది ఆల్గి చేయమని భయపడిపోతున్నారు. కానీ విచిత్రం ఏంటి, ఆ రోజున మందస్సు ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో తీసుకెళ్ళిన విజయవంతం చూసిన ఆ రోజు 30,000 మంది దారుణంగా చనిపోయారు. మందస్సు ఉంది కదా, మందస్సు ఉంది కానీ పేరుకి మందస్సులో ఉన్న యేసయ్య మందస్సు ఆజ్ఞలు వీరికి ఆ భయమని వీళ్ళు వెంటనే చూడండి. ఇప్పుడు మందస్సు ద్వారా ఫిలిస్తీన్లకే కానీ అన్యులకే కానీ క్రైస్తవులకే కానీ అందరికీ ప్రమాదమే కాదండి అక్కడ. ఇప్పుడు కళ్ళ ముందు ఒక వ్యక్తి చెప్పండి, ఉజ్జాన వ్యక్తి మందస్సాన్ని జస్ట్ అలా టచ్ చేస్తే ఏమైపోయాడండి? ఇన్ని మరణాలు ఇవన్నీ మరి ఈ ఉపేదం చూశాడు చూడలేదా? ఇవన్నీ తెలుసా తెలీదా? ఎంత గొప్పగుండడు ఉపేదం. మా ఇంట్లో తేనన్నాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి. ఎలా ఉండదు చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగుగాక. అన్యులు చచ్చిపోతున్నారు, ఇజ్రాయేలు చచ్చిపోతున్నారు. ఏమంటే కళ్ళ ముందు ఒక మంచి కుర్రాడు దురుద్దేశం మంచి ఉద్దేశంతోనే పట్టుకోవాలన్నాడు. మరి కళ్ళ ముందే శవం అక్కడ పడి ఉంది, మందస్సం అక్కడ ఉంది. అందరూ దావీదు చూస్తే మందస్సాన్ని అలా చూస్తున్నారు. బలాత్తులు చూసి ఎవరైనా మందస్సాన్ని ముట్టుకున్నారండి? ఈరోజు ఎవరు చనిపోయి ముట్టుకున్నారా? 108 అంటారు. దేవునికి స్తోత్రం. ఇదివరకు అలా కాదు. ఎవరైనా చనిపోయారంటే ఏదో చేసి మొత్తం తీసుకెళ్ళారు. అంటే పరిస్థితులు మారినాయి అనుకోండి. కానీ ఇక్కడ మందస్సము ప్లస్ ఏమండి పక్కన ఉద్యోగ చనిపోయి రక్తమణిలో ఉండగా ఎవరు ఆ మందస్సాన్ని ఎవరు ఉంచుకుంటారంటే ఎవరు సైలెంట్ అంటారు. కానీ ఎవరైనా చెప్పండి, ఎవరైనా
ఒబేదెదోము. దేవునికి స్తోత్రం. అంటే మందసము ఏ పరిస్థితుల్లో ఉందయ్యా అంటే, మందసం అనేకులు చంపి పడేస్తుంది, మందసం అనేకులకు ప్రమాదం కలిగిస్తుంది, మందసం అనేకుల్ని మృత్యువాత పెట్టిస్తుంది, మందసం అందరినీ రక్తపాతంలో ఉంచేస్తుంది. అయినా సరే కొన్ని చెవుల్లో ఉన్నాయి, కొన్ని కళ్ళలో ఉన్నాయి, పిక్చర్స్ అని, విజువల్స్ అని. అయినా సరే మందస్థాన్ని తీసుకోవడానికి ముందుకొచ్చాడు ఒబేదెదోము. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం పరిస్థితులను చూసి భయపడే వారంగా కాదండి. యేసుని హృదయంలో చేర్చుకు ముందు ప్రభు కోసం ముందుకు రావాలంటే పరిస్థితులు చూసినప్పుడు ఎప్పుడూ ముందుకు రాలేము. దేవునికి స్తోత్రం. పరిస్థితులను చూసినా, ప్రమాదాలను చూసినా, ప్రజలను చూసినా, పద్ధతులను చూసినా, లోకస్థమైన ఏ విషయాలు చూసినా సరే ప్రభులో మనం ముందుకు రాగలుగుతామా? ముందుకు రాలేం. ప్రభు మనం ముందు కూడా పైన పెట్టలేడు. ఆయన ముందుకు వచ్చిన వాళ్ళే మరి ముఖ్యులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒబేదెదోము ముందుకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ముందుకు రావడమేనా? ఏం చేశాడండి? మందస్థాన్ని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఇంట్లో మరి మీ పర్మిషన్ కూడా కావాలి కదా. మగోడు ఏమైనా చేయాలంటే ముందు లేడీస్ పర్మిషన్ ఉండాలి ఉందా? తెగ తీసుకొచ్చి చెప్తాను అంతమాట టీగా అది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఒబేదెదోము ఎంత పవర్ఫుల్లో ఇంట్లో ఉన్న వారు కూడా అంత ప్రేమఫుల్లా కాదండి? అవును చెప్పండి. పురుషుడు పవర్ఫుల్ అవ్వాలంటే ముందు స్త్రీలు కూడా ఏమై ఉండాలి? ప్రేమాపూర్లో ఉండాలి కుటుంబంలో. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రేమాపూర్వత లేకపోతే అక్కడ పవర్ఫుల్ రాదు. మీకు నచ్చలేదు ఈ మాటలు కానీ వాస్తవాలు ఒకరిగానే ఉంటాయి. ఈ పూటకి సఫలించేయండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒబేదెదోము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తనప్పుడే కదా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమండి కదా, ఏంటండి మేము మా ఇద్దరు పిచ్చి భక్తి మీకు భార్య అనొచ్చు అనలేదండి. దేవునికి స్తోత్రం. యేసయ్యను చేర్చుకోవడానికి మనం ముందుకు వచ్చును గాక. ఆల్రెడీ యేసయ్య చేర్చుకున్నాం కదా, సరిపోదు. ఇంకా ఛార్జింగ్ 1%, 2% కాదు, మనలో 100% ఎక్కడ అవుతుంది అక్కడ. ఈ రోజున యేసయ్య స్వభావం, యేసయ్య స్వరూపం, యేసయ్య ప్రేమ, యేసయ్య గుణలక్షణాలన్నీ కూడా మనలో ఫుల్ ఛార్జ్ అయిపోను గాక. అలా అవ్వాలంటే నెంబర్ 1 ఒబేదెదోములాగా అన్ని విషయాలు ముందుకు వచ్చును గాక. ఎవ్వరు సహకరించరు మనకి. ఎందుకురా నీకు అనవసరంగా నెత్తురు పోసుకుంటావా అంటారు అందరూ. నెత్తుకు పోసుకుంటే అది నీకు ఆశీర్వాదంగా మారిపోను గాక. దేవునికి స్తోత్రం. చూడండి, ఒబేదెదోము ముందుకు వచ్చాడు. ముందుకు రావడమే కాదు, ఏంటంటే ఆ మందస్థాన్ని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. చేర్చుకోండి. నేను రాసుకున్నాను ఇక్కడ, ముందుకు రావడమే కాదు, ఏమండి చేర్చుకోవడమే కాదు. మరి మనసు ఊరికే అదేదో తెలగొడు ముసుకెళ్తే సరిపోదండి. మనసు వచ్చాక ఏం మొదలవుతుంది అక్కడ? పరిచయం మొదలవుతుంది. పరిచయం అంటే మామూలు విషయమా? ఇదివరకు ఏదో శుభ్రంగా ఇదిలో 2 మెతులు అడుగులు శుభ్రంగా పిల్ల మామూలు మొత్తం అందరూ శుభ్రంగా ఏదో పని చూసుకునేవారు. అలా కాదు కదా. దీనికి వచ్చి సమయం కేటాయించాలి, దీని దగ్గర గడపాలి, దాన్ని చూడాలి. బలులు ఉంటాయి, యాజకులు వస్తూ ఉంటారు, పాస్టర్లు వచ్చిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏదో పెడతా ఉండాలి, కానుకలు ఇస్తూ ఉండాలి. ఏమండి మరి ఏ మందస్సు ఉందని చెప్పేసి అనేకులు వస్తూ ఉంటారు. ఎప్పుడు లేని రద్దీ ఇంటికి పెరిగిందా కలలేదా? ఇది ఒక సంవత్సరానికి ఒకటే కాదు. అక్కడ గుమ్మకాడు ఏముంటుందని కాళ్ళు తుడుచుకుని డోర్ మ్యాట్ అది ఇప్పుడు 2-3 రోజులు కరిగిపోతుంది. ఓరు బాబా అనవసరం చేర్చుకున్నాను. ఏమండి అయ్యి బాబు పొరపాటు అయిందండి, ఏదో రకంగా మన దావీదు గారికి ఇచ్చేసిన చూడండి అని భార్య లేదండి. దావీదు వచ్చి అడిగేంత వరకు మందస్థాన్ని ఒబేదెదోము తన భార్య కానీ కుటుంబం ఎక్కడ, అది మాకు వద్దు బాబు అని. దేవునికి స్తోత్రం. ప్రభు నమ్మేసాం పాస్టర్ గారు, ప్రభు నమ్మేసాం చేసుకున్నాం కానీ ఎంత కఠినంగా ఉంటుందని, ప్రభు నమ్ముకుంటే ఎన్ని శ్రమలు ఉంటాయని, ప్రభు నమ్ముకుంటే ఎన్ని బాధలు ఉంటాయనుకుంటే నమ్మకపోతాడు బాబా అనేవాళ్ళు లేరా అండి? చాలామంది ఉంటారు. బాబోయేంత పరిస్థితి మనకు రానివ్వడు. కానీ మనం ఏంటో తెలుసుకోవడానికి అంతే. అవన్నీ శాంపిల్ టెస్ట్లో. దేవుని స్తోత్రం. గమనించండి, మొదట మందస్థాన్ని ఏం చేయండి, ఆయన చేర్చుకున్నాడు. ముందు మందస్థం కోసం ముందుకు వచ్చాడు, తర్వాత చేర్చుకున్నాడు, తర్వాత దానికి పరిచయం చేయడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రతికూల పరిస్థితుల్లో ఏమండి క్రైస్తవులమైన మనం ఒక ఒబేదెదోములాగా అంతటి తీవ్రమైన స్థాయి జీవితం మనం కలిగి ఉండగాక. ప్రభు కోసం ఎవరు రారు ముందుకి. ప్రభు కోసం రాబోయే రోజుల్లో మనం ఒంటరి వారు అయిపోతాం, కొన్నిసార్లు మనం వెలివేయబడతాం. అయినా సరే ప్రభు కోసం ఒబేదెదోములాగా ముందుకు వచ్చే వారంగా, యేసయ్యను మన ఇంట్లో చేర్చుకునే వారంగా ఆయనకి పరిచయం చేయడం మనము కట్టుబాటు చేసుకోగాక. ఇంకొక అద్భుతం మాట చెబుతాను. ఈ ఒబేదెదోము ఎవరంటే ఇక్కడ ఏముంది ఆయన గురించి? ఆయన ముందు బిరుదు ఏముంది? గిత్తీయుడగు ఒబేదెదోము. గిత్తీయుడు అంటే ఎవరో తెలుసా అండి? ఇజ్రాయేలుడు కాదు. అంటే ఈయన ఆత్మీయుడు మాత్రం కాదు. ఈయన ఎవరంటే అన్యుడు. అరే భలే ఉంది మాట.
అంతస్తు చేర్చుకోవాలంటే మరి ఈ అన్యులు ఉండాలా, ఆత్మీయులు ఉండాలండి? మరి ఏంటి ఇక్కడ అన్యుడికి ఎందుకు అవకాశం ఇచ్చాడు దేవుడు? ఆత్మీయులు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ₹1 మాట. దేవుని స్తోత్రం. ఆత్మీయులు అందరూ ఉన్నారు కానీ మామూలు ఇంకా దూరం నాకు ఎందుకురా, నాకు ఎందుకురా, నీకు ఎందుకురా, నీకు ఎందుకురా అని అందరూ కూడా ఎందుకురా 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 అని అందరూ ఏళ్ళై పారిపోతున్నారు దూరంగా. ఇంతవరకు ఉన్న మందస్థాన్ని ఇప్పుడు నడు రోడ్డు వదిలేశాడు మహారాజా దావీదు కూడా. కానీ నాకెందుకులే నాకెందుకు అనుకోలేదండి. ఈయన ఒక మాట చూద్దాం, ₹1 మాట రాసుకోండి. గిత్తీయుడు అంటే గాదు ప్రాంతానికి చెందినవాడు. ఎవరంటే అండి? గాదు అంటే ఎవరు గుర్తురావు మనకి? ఫిలిష్తీయుడైనటువంటి ఎవరన్నా గొలియాతు. దేవుని స్తోత్రం. అంటే ఈయన గాదు పండితుల ప్రకారం, చరిత్ర ప్రకారం ఈయన ఆత్మీయుడు కాదు, ఇజ్రాయేలుడు కాదు. ఈయన ఎవరంటే అండి? గాదు వాడు అనగా ప్యూర్ అన్యుడండి. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారంటే ఇజ్రాయేలుడే కాదండి, గాదులో ఉన్నాడండి. ఎందుకు ఉంటాడు గాదులో? సందర్భాల్లో మరి అన్ని రకాల ఇజ్రాయేల్ అంటే అన్ని కార్యక్రమాలు చేయడానికి బయటకు వస్తారండి అక్కడ. కానీ ఈయన బైబిల్ ప్రకారం 99% మరి చరిత్రకాలు చెప్పిన దాని ప్రకారం ఈయన గాతువాడు. గిత్తీయుడు అంటే ఇంకా డౌట్ లేకుండా ఈయన అన్యుడే. దేవుని స్తోత్రం. మరి అన్యుడిని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటారు? అన్యుడింటిలోకి దేవుడు ఎలా వెళ్ళి ఉంటాడంటారు? సరే, దేవుడి మాట ఎలా ఉంచండి. ఈయన ఎందుకు అంత అవసరమా? ఆయనకి చెప్పండి, అంత అవసరమా? చెప్పండి, అంత అవసరమా? మన బంధువుల దగ్గరికి వెళ్తామండి, వెళ్ళి అండిలాగా మరి చర్చి పెళ్లి చేసుకున్నాం. చర్చి పెళ్ళ ఇంకెవరు దొరకలేదు మీకు? మీ క్యాస్ట్ వాళ్ళు లేరా? మీ ఊరు లేరా? మీ చర్చి వాళ్ళేనా? ఇంకెవరు చేసుకోవాలి మీరు అని 100 కార్డులు ఒక 2 కార్డులు అయినా నెగిటివ్ వస్తే రావా? వస్తాయి, రావాలి కూడా. వాళ్ళే ఒక రోజున సంఘ పెద్దలో పెద్దమ్మలో అవుతారు. ఒక రోజు ఎక్కడో అక్కడ మనం వెళ్ళి సంఘాన్ని రాకపోయినా ఎక్కడో దేవుడు మామూలుగా ఊరుకోండి ఎవరిని. ఇప్పుడు ఎందుకంటే ఇది ఆఖరి గడి, కడవరి గడి కాబట్టి ప్రతి వారిని ఏదో విధంగా ఏం చేస్తాడంటే తన మహిమను చూపించుకున్నాడు. యూదులైన వారు ఎంతోమంది తిరిగి వచ్చేస్తామంటే అందులో మనం ఆఫ్టర్ ఆల్ మారకుండా పెద్ద విశేషం ఏముందండి? దేవునికి స్తోత్రం. యూదులైన వారే అమ్మో ఇది తప్పు, మేము అనవసరంగా ఏమిటండి మెస్సియా అనుకుని ఏమండి అపవాదిగా మేము వదిలేసాము. చూడండి, మెస్సియా కాదనుకుని యేసయ్యను మేము సిలువ చేసాము, మేము చాలా పొరపాటు చేసామని చెప్పేసి యూదులు అనేకులు నీటి బాప్తిసం పొందుతున్నారు. మన తెలుగు ప్రాంతంలో ఉన్న సేవకులు వెళ్ళే యోర్దాను నదిలో యూదులకి బాప్తిసం. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప కొండబెట్టి బాబు రావడం ఆయన ఉంటారు, మంచి సేవకులు. ఇప్పుడు నన్ను యూట్యూబ్లో చూడండి, ఆయన ప్రసంగం అద్భుతంగా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ముగ్గురికి ఇచ్చాను బాప్తిసం అంటారు. ఎందుకంటే ఒక సాధారణ తెలుగువాడు వెళ్ళి విగ్రహాధికుడిగా ఉన్న వ్యక్తి మారి ప్రభుత్వానికి ఇచ్చిన ఏమంటే కన్వర్టెడ్ పర్సన్ వెళ్ళి ఏమిస్తున్నారండి? ఎంత గొప్ప గొప్పండి. దేవుని స్తోత్రం. ఈ రోజున యూదులందరూ వారు అలా మారి ప్రభుబిడ్డలుగా ఉంటామంటే ముగిస్తున్నాను, సమయం తొందరగా అవుతుంది కాబట్టి ఈయన రెండోది ఎవరంటే ఈయన ప్యూర్ అన్యుడండి. అయినా సరే మందస్థాన్ని ఎక్కడ చేసుకొని ఇంట్లోనికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి బిడ్డలారా, మందస్థాన్ని తన ఇంట చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, మందస్థం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయడానికి మరి ఆయన చేయలేడు కాబట్టి ఎవరు పిలుస్తున్నాడు? యాజకుల్ని పిలుస్తున్నాడు. అసలు ఆయన చేర్చుకోవడమే గొప్ప అనుకుంటే యాజకుల్ని అంటే అర్థం ఏంటండి? చూడండి, అంటే ఇప్పుడు దైవజనులు ఆహ్వానించడం అలవాటు అవ్వాలా వద్దా? అక్కడ మరి దైవజనులు మరి ఆ యాజక ధర్మం చేస్తామంటే మరి చూసుకోండి, తాళం 20 నెంబర్ తాళం 2337 లాకర్ నెంబర్ నొక్కేసి వెళ్ళమని కుదరదు కదండి. మందసం ఇంట్లో ఉండగా బయటికి వెళ్ళడం కుదురుతుందండి. అక్కడ యాజకులతో పాటు వీరు కూడా ఏం చేస్తున్నారంటే చూడండి, వీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారు బళ్ళు అర్పిస్తూ ఉంటే, ఇంకా ప్రాసెస్ చేస్తూ ఉంటే వీరు కూడా యాజకులు ఏమైపోయారంటే క్రమేణా సహకారులు అయిపోయారు, పరిచారకులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాటు లేకుండా జరుగుతుందా అండి? ఒకప్పుడు మనం కూడా విగ్రహాధికులమే, అందులమే. ఈ మందసమైన యేసుక్రీస్తు వారు ఏమండి ఇక్కడ ఈయన తెగించి వెళ్ళి తెచ్చుకున్నాడు కానీ మనం తెగించలేదండి. ఒకవే మన కొరకు ఏంటంటే శిలువ మీద తెగించి తన ప్రాణాలు అర్పించారు. దేవుని స్తోత్రం. చెప్పాలంటే ఉబేదేదుల కన్నా మనం గొప్పవారము కాదు. ఉబేదేదుల తెగింపు ఇప్పుడు వచ్చిందేమో కానీ ముందులో మనకు లేదు. హల్లెలూయా. అన్యులుగా ఉన్నంత తెగింపు మనకు లేదండి. అందుకే మనకన్నా ఉబేదేదు చాలా గొప్పవాడని చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. కానీ ఒక అన్యునేంట ఆయన నివాసం ఇష్టపడ్డాడు. ఒక అన్యునేంట ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడంటే ఆశ్చర్యమే కాదండి. అది మార్కెట్లో ఉన్నాడు ఒక రకం, కపెర్నహూములో ఉన్నాడు ఒక రకం, అన్యునింట్లో ఉండేంటే భాస్కర్ దేవుడు అసలు విషయం మర్చిపోయాను. నా మందిరము సమస్తమైన అన్ని జనులకి
ప్రార్థన మనం దేవునికి స్తోత్రం కలుగాక. నేను ఏంటంటే చూడండి, పాపులనే పిలవచ్చుగా నీతిమంతులను అన్నీ ఏమైపోయినాయి జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున అన్యులను కూడా ఎక్కువగా మనం టార్గెట్ చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. చూడండి, ప్రభువా నన్ను కూడా ఒబేదెదోము లాంటి ఏంటండి ఒబేదెదోము విషయాలు నేను ముందుకు వచ్చాను. కొన్ని విషయాలు నేను ముందుకు రాలేకపోతున్నాను ప్రభా. కొన్ని విషయాల్లో నేను కొన్ని సిచ్యువేషన్తో చేర్చుకోలేకపోతున్నాను ప్రభా. కొన్ని సిచ్యువేషన్స్లో నేను నీకు పరిచర్య అని మనం కూడా ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని ఒబేదెదోములాగా దేవుని కృపను పొందుటకు మనం సిద్ధపడదుము గాక. దేవునికి స్తోత్రం. కానీ ఆంజనేయుడు ఆయన వచ్చాడండి. అంత మాత్రమే కాదు, చూడండి ఇశ్రాయేలు అన్ని రకాల, ఇప్పుడు మాట చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువు మనం కొంటాం అనుకోండి, ఈ ప్రోడక్ట్ అండి ఏట కొంటున్నారా, ఇది ఆల్రెడీ ఒక 20-30 పీసులు కాలిపోయినాయి ఏంటండి, మీరు కొనుక్కుంటారని అనుకోండి. ఈ రకమైన ఒక వస్తువు కొనడానికి వెళ్తున్నామండి, షాప్ వాడు అంటాడు నాకు ఇదే కావాలన్నా, లేదు సార్ మీకు క్షేమంగా చూస్తున్నాను, ఈ ఐటమ్స్ చాలా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవి రన్నింగ్లో ఉండగా కాలిపోతాయి అన్నారు అనుకోండి. లేదు నాకు అదే కావాలని అంటాం మనం, వేరే ఆటోమేటిక్గా షాప్లో వెళ్ళిపోతాం, క్వాలిటీ మార్చేద్దాం, కంపెనీ మార్చేద్దాం. కానీ ఈ దేవుళ్ళారా కళ్ళ ముందు నేను కడబడినా చెవులు కినబడి ఎన్ని నష్టాలు జరిగినా సరే ఏదో ఒకటి అవుతులే, మొత్తం మీద ఇది మాత్రం దేవుడి మనసు. దీని గొప్పతనం ఏంటో, దీన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే నష్టాలు ఏంటో కష్టాలు ఏంటో ఒక అంజుడే తెలిసేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఫిలిష్తీయుల దగ్గర ఎందుకు నష్టపోయారంటే అది, ఇశ్రాయేలు ఎందుకు నష్టపోయారంటే ఇది అని. మరి గతంలో ఎన్నో విజయాలు తెచ్చిపెట్టింది కదా మందసం, అప్పుడెందుకు విజయాలు తెచ్చిపెట్టింది, ఇప్పుడెందుకు అపజయాలు తెచ్చిపెట్టింది, ఇప్పుడెందుకు అన్యులు చనిపోయారని ఒక అంజుడై ఉండి మొత్తం మందసం యొక్క విశ్లేషణ అంతా కూడా అర్థం చేసేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ మందసం అంటే ఎవరో ప్రభు అయినా ఈరోజు మనకన్నా బాగా అన్యులు ఎక్కువ బైబిల్ చదువుతారు. టీవీలో చూడండి, అన్యులు ఎక్కువ బైబిల్ చదవట్లేదండి, మొత్తం మంది ఎక్కువ బైబిల్ చదువుతున్నారు. చాలా స్పష్టంగా ఎన్నో డౌట్లు వస్తున్నాయి. కొంతమంది సేవకులు వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేంత, కొన్ని ఉపయోగం లేకపోయినా అంత స్ట్రాంగ్ నిర్ణయ డెసిషన్ వారు లేవనెత్తుతున్నారు వాళ్ళ గురించి. ఎందుకంటే అంత క్షుణ్ణంగా బైబిల్ చదువుతున్నారు, ప్రమాణితలు చదువుతున్న బైబిల్. ఇప్పుడు అడిగాను అనుకోండి, నాకు సిగ్గు అనిపించింది, అందుకే అడగట్లేదు. అందరూ ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ చదువుతాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసయ్యని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో ఎవరు, అన్యుడు. దేవునికి స్తోత్రం. ఉపయోగం. ఈరోజు ఆత్మీయులు మనం దేవుని ఎంతగా అర్థం చేసుకున్నాం. మన ఆయన ఎవరండి, వైజాగ్లో చనిపోయిన పాస్టర్ గారు, బ్రాహ్మణ్స్, అలాగే గారు మంచి వాయిస్, ఆయన ప్రభులో నిద్రించేంత వరకు ఆయన వాయిస్ ఎక్కడా తగ్గలేదు. దేవుని స్తోత్రం. చూడండి, రోజున ఒకసారి మా చిన్నప్పుడు కాదు, మీ సేవలో ఉన్నప్పుడు సుభాష్ నగర్లో ఒక బస్తీ ఉంటుందండి. ఏంటండి కొడతారు కదండి, ఎలా అంటారు బస్తీ, సర్దార్జీ బస్తీ. ఆ బస్తీకి వస్తారని ఆ ఏరియా అంతా ఖాళీ చేశారు. కానీ ఆయన చాలాసేపు చూసాం, మా మంది మీద ఆయన వచ్చారో రాలేదు. ఆ రోజు మన్నాడు వచ్చినట్టున్నారు. ఎంతమంది జనం వచ్చారు. ఆ రోజులో ఇంత సౌండ్ సిస్టమ్ అంత ఏం క్వాలిటీ లేదు, వైర్ మ్యాగ్ ఏదో చిన్న యాంప్లిఫైర్ ఏదో 2 గొట్టాలు ఉన్నాయి అంతే, ఇంత హంగామా ఇంత మ్యూజిక్లు ఏమి లేవండి. అయినా సరే దేవుడు ఆయనకి తెలుసు స్వరం. దేవుడి స్తోత్రం. ఈ రోజున ఆయన చనిపోయినా సరే ఆయన ప్రసంగాలు ఇంకా అనేక మందికి ఏమండి ఎక్కడో పొలం మంది చేసుకెళ్తా చిన్న రేడియో చెరువు పెట్టేవారండి. ఏమండి కార్యక్రమం చేద్దామంటేది వాక్యం ద్వారా ఆనందం చేద్దామండేవారు. ఊడుపులు ఊడ్చేవారు, ఆంధ్ర వాళ్ళు ఊడుపులు ఊడ్చేవారు కూడా ఏంటండి చేలోకి వెళ్ళిపోయి మరి ఆ మాటలు వినేస్తామంటారు. అంత గొప్ప గొప్పించాడు. దేవుని స్తోత్రం. అయితే ఒకటి చూడండి, ఆయన చెప్పే మాట ఏంటంటే క్రైస్తవులకి అర్థం చేసుకోవడం తక్కువ, అపార్థం చేసుకోవడం ఈ విషయంలో అంజనే బెటర్ అంటాడు ఎప్పుడు కూడా. అంటే ఆయన భార్య గారి గురించి అన్నాడని అంతర్గా గుర్తుంది లేదు. ఈ విషయం వాస్తవం. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఇక్కడే తేలిపోతుంది మనకి. అన్యుడైన అన్యుడు ఏంటంటే ఒబేదెదోము ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. మనకి ఎందుకు సార్ మహానుభావా, క్రైస్తవులు మీరే తట్టుకోలేకపోతారా మీ దేవుడిని, మేమే తట్టుకుంటాం బాబోయ్, మమ్మల్ని వదిలేయండి, తీసుకొచ్చి భర్త వదిలిస్తాంలే, 2 బాధలు ఇస్తాంలే, ఏదైనా గురిపిల్లు ఇస్తాంలే, ఏట వేసుకుంది కానీ అన్నాడు అక్కడ. బడులు ఆఫర్ ఇవ్వలేదు అక్కడ, యేసయ్యనే చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు ఇంకా కూడా చాలా మంది క్రైస్తవులు కూడా చాలా మంది యేసయ్యకి అవి ఇవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, భోజనాలు పెట్టడానికి తెగబీరంగా ముందుకు వచ్చేస్తున్నారు. కానీ ఇవ్వాల్సిన హృదయార్పణ ఇవ్వట్లేదండి, సమర్పణ కలిగి ఉండట్లేదండి, పరిశుద్ధత కలిగి ఉండట్లేదండి, నియమ నిబంధనలు కలిగి ఉండట్లేదండి, వాక్యానుసారంగా బ్రతికి ఉండడానికి వారు సజీవంగా అప్పగించుకోవట్లేదండి. చాలా బాధాకరం.
చాలా బాధాకరం. ఇలా ఉంటే కనుక మనము మందసం ఉన్న యేసయ్య స్వరూపంలోనికి మార్చబడి, దేవుని స్తోత్రం, మార్పు చెందుదుము గాక. ఒకటి ముందుకు వచ్చాడు, చేర్చుకున్నాడు, పరిచయం చేశాడు. రెండోది కళ్ళ ముందు అన్నీ కనబడుతున్నా సరే యేసయ్యని చేర్చుకోవడానికి భయపడలేదు. మూడోది ఏంటంటే యేసయ్యని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. మందసం యొక్క స్టైల్ మొత్తం చదివి ఏ కాలేనా అని చెప్పేసి చేర్చుకున్నాడు. అంగడైనా సరే ఎందుకు మాట్లాడి మన అన్నింటిలోకి వస్తే ఇజ్రాయెల్ కూడా పరిశుద్ధత వీళ్ళకి ఉంటుందండి. ఆయన ఒక ఆ యాజకుడు ముట్టుకుంటే చచ్చిపోయారు. మరి వీళ్ళు అన్యులు కదా, పైగా భార్యాభర్తలు కదా, మరి వీళ్ళు ఇంట్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కదా, మరి ఎలా మనసు ఉండగా చనిపోలేదంటే వాళ్ళు ప్రత్యేకంగా బ్రతకడం నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మందసం వచ్చింది కాబట్టి ఇదివరకులా మనం బ్రతకూడదు, ఇదివరకులా మనం అన్ని కార్యక్రమాలు చేసుకోకూడదు. మనం ఇక్కడి నుంచి మందస్థమైన దేవుడు మన ఇంట్లోకి వచ్చాడు, మహానుభావుడు, గొప్ప దేవుడు ఈయన, కాబట్టి ఇక్కడి నుంచి ఇలా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చేసారు భార్యాభర్తలు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నమ్ముకున్నాం కానీ ఒక తీర్మానానికి రాగలుగుతున్నాము మనం. ప్రభు బిడ్డలు, కుటుంబీకులు కానీ భార్యాభర్తలు కానీ ఒక తీర్మానానికి వచ్చేదము గాక, తీవ్రతలోనికి వచ్చేదము గాక, ఒక తెగింపులోనికి వచ్చేదము గాక. ఏమండి, భార్యాభర్తలు కనుక ఒక తీర్మానం రాకపోతే కనుక, ఒక తెగింపులోకి రాకపోతే అసలు ఒకళ్ళు నేను నా కుదరదు వేదేదము, నేనే మా మమ్మీ ఇంటి నుంచి వచ్చిన వస్తువులు కుదరదు, నేను ఇలాగే ఉంటానని అభిమానం చేసిన ఉంటావా అని చెప్పేసి 4 పుట్టిన గొడవ జరుగుతుంది కదా. చూడండి, ఈ రోజున స్త్రీకి మొండితనం ఎక్కువ, పురుషుడికి కోపం ఎక్కువ, రెండు కలిపితే ఫైటింగ్, అంతకుమించింది ఏముంది. కానీ అలాంటివి ఆ ఇంట్లో జరిగినాయండి. అక్కడ మాట్లాడాలి. మీరేం ఫీల్ అవ్వకండి, అలాంటివి మన ఇళ్లలో లేవు కదా. ఒకప్పుడు ఇవన్నీ పోయి, దేవుని స్తోత్రం. మన ఇంట్లో లక్షణ కూర్చున్న ఉత్సాహసునాద గీతాలే మారుమోగుతున్నాయి. నమ్మిన వారు మాత్రమే, అలా ఉన్నవారి మధ్య దేవుని స్తోత్రం చెప్పండి. ఈ నిజమేనా మీ రిప్లై? ఇది దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించును గాక. కాబట్టి ఇద్దరు కూడా చూడండి ఏకీవించారు, భార్యాభర్తలు సహకరించుకున్నారు. ఏమండి, అన్ని మందసమైన ఇంట్లోకి చెప్పేసేవాళ్ళు కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో అన్ని జీవితాలను కూడా ఏం చేశారంటే పణముగా పెట్టారు. అమ్మో, మనసు మన ఇదివరట్లా ఉండకూడదు, ఇదివరట్లా జీవించకూడదు, ఇదివరట్లా ప్రవర్తించకూడదు, ఇదివరట్లా నిలబడకూడదు అని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చేసారు వాళ్ళు. మరి ప్రభు నమ్ములు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, మందసమైన యేసయ్య మనలో ఉన్నారు, ఎన్నో మేళ్ళు అనిపిస్తున్నామండి. ఒక తీర్మానానికి వస్తున్నాము మనం, ఒక తీర్మానం రాగలిగామా ప్రభు కోసం? కొంచెం సిద్ధపడుతున్నాక దేవుడికి స్తోత్రం. రెండోదిగానండి చూడండి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ఎంతో మంది ఉన్నారండి ఒబేదెదోముని ఎందుకు కోరుకున్నాడండి దేవుడు? దేవునికి స్తోత్రం. ఎంతో మంది విధవరాలు ఉన్నారండి. సారేపతి విధవరాలు ఇంటికి ఎందుకు ఆమె బతికించాడు? దేవుని ఏర్పాటు. ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారండి. సిరియా దేశంలో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నా నయమాన్ని ఎందుకు బతికించాడండి? దేవుని ఏర్పాటు. ఎవరు కాదని. సిరియా దేశంలో ఎంతోమంది కుష్ఠరోగులు అందరూ బాగు చేయలేదు ఆయన. సారేపతి ఎంతోమంది విధవరాలు ఉన్నారు, అందరినీ స్వస్థ, అందరినీ బతికించలేదు ఆయన. అలాగే ఎంతోమంది దాతువారు యుద్ధీలు ఉండగా కానీ ఈయన అన్యుడైనా సరే దేవుని కోసం నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో ఒబేదెదోము ఛాలెంజ్ చేస్తున్నాడు. నేరస్థాపన మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేరస్థాపన చేయడానికి అవకాశం లేకుండా మనం బ్రతుకుతాము కాక. ఒబేదెదోము దీవించబడ్డ ఒబేదెదోములో మన సొంత 3 నెలలు మొత్తం మారిపోయినాడు పాస్టర్ గారు. మామూలుగా ఆ 3 నెలలు మామూలుగా లేదు, అన్నీ మారిపోయారు. వాళ్ళు అన్నీ వదిలేసుకున్నారు. ఏమండి, వారు అంజులు కాబట్టి ఎన్నో ఉంటాయి, వారి ఇంట్లో ఉండకుండా అన్ని బయటపడేశారు. దేవుని స్తోత్రం. మందసం లోపలికి రాగానే లోపల బయటికి పోయినాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున యేసుక్రీస్తు వారు నీలోకి వచ్చారు కానీ నీలో ఉన్న వాటిని బయట పారవేసుకోగలుగుతున్నావా అని ప్రభువుకి మనం ఏం సమాధానం చెప్పాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి ఒబేదెదోము బహుగా దీవించబడ్డాడు. రాజులే వచ్చి ఈయన దగ్గరికి ఏం చేశారంటండి, చూడండి ఎంతగానో. చూడండి, వీరి గుమ్మం ముందుకి దావీదు రాజు వచ్చి అడుగుతున్నాడయ్యా, మందసం నేను తీసుకెళ్ళిపోతానికి నీకు చాలండి. దేవుని స్తోత్రం. మందసం రాకముందు ఒక చరిత్రకారుడు చెప్పిన ప్రకారం అతను చాలా పేదవాడు, అతని ఇల్లు చాలా పూర్వపురుషు లాంటి ఇల్లు అయినా సరే. కానీ మందసం వచ్చిన 90 రోజుల్లో అతని స్థితిగతి ఏమైపోయిందండి, అయిన అనోట అతనికి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. మన గురించి అన్ని జనులు అసూయ పడేంతగా చెప్పుకుందరు కాక. చూడండి, వెళ్ళిపోయిన తర్వాత దావీదు తీసుకెళ్ళాడు. అయితే మందసము ఒకప్పుడు ఇంతకీ ఈ ఒబేదెదోము ఎవరు అనుకుంటున్నారండి? ఒక ద్వారపాలకుడు, ఒక వాచ్మెన్ మన భాషలో. దేవునికి స్తోత్రం. వాచ్మెన్ నీకు అంత అవసరమా? నువ్వెంత నీ బతికేస్తా? మందసం అంటే ఏమనుకుంటున్నావు? యాజకులు వస్తారు, భోజనాలు పెట్టాలి, మర్యాద చేయాలి. నాకు ఇంతకండి
నేను ఎంతటోని నా బతికింది, నేను ఏదో డ్యూటీ చేసుకున్నాను బాబా, నన్ను ఏదో వదిలేను. ఎక్కడైనా తన ఉద్యోగాన్ని బట్టో, లేక తన స్థితిగతులను బట్టో, తనకున్న స్థాయిని బట్టో, తన సంబంధం బట్టి ఎక్కడైనా ఆలోచించాడు ఈ విషయాన్ని కూడా. దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడి కోసం ఏమి చేయడానికి ఆలోచించకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు చూసుకుంటాడంటే వెళ్ళిపోవడం ముందు కదా. దేవునికి స్తోత్రం అనే ఒక తెగింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నేను వాచ్మెన్ కదా, నేనెంత, నా బ్రతికెంత, ఏదో ఇలా వచ్చి సాయంత్రం బతికేస్తున్నాను. ఇప్పుడు మందసం ఉందండి, యాజకులు కాదు, పియో కాపీలు, వేడిలో సన్నీలో ఏదో పెట్టాలి కదా. మరి ఎక్కడ ఇవన్నీ కూడా నా వాళ్ళు ఎందుకంటే అనుకోలేదంట. దేవుడికి స్తోత్రం. తన స్థాయిని చూసుకోలేదండి, యేసయ్యని చూశాడు. చెప్పడం దేవుడికి స్తోత్రం చేద్దాం. మనల్ని మనం చూసుకున్నంత కాలం మన ఆశీర్వాదము పొందనే. మనసులో చెబుతారండి, ఆశీర్వాదం నచ్చింది కానీ పొందమంటే మీకు నచ్చలేదు. వారి మనసు పొందని అందరూ కూడా మనల్ని మనం చూసుకున్నంత కాలం మనం ఆశీర్వాదం పొందనే. యేసయ్యని మాత్రమే చూచుకుంటాం. యేసయ్యని చూశాడు, మందసాన్ని చూశాడు, పరిస్థితులు కూడా చూశాడు, కానీ ఆ పరిస్థితులు లోపల బుర్రలో కానివ్వలేదు. దేవునికి స్తోత్రం. ఫ్లైట్ కూలిపోయిందండి, ఫ్లైట్ ఎక్కకూడదండి. మరి గ్యాస్ బండి వెళ్తే గ్యాస్ ఎందుకు పడుతుంది మనం? దేవునికి స్తోత్రం. కరెంట్ షాక్ కూడా మొన్న వాళ్ళు చచ్చిపోయారంట ఈ దగ్గర ఏరియాలో. మరి కరెంట్ బంద్ చేసే సెకండ్లో ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ఏది మనం మానం, అలాగే దేవుని కొరకు కూడా మనం ముందుకు రావడం మానకుందుము కాక. దేవునికి స్తోత్రం. ముగింపులోకి వస్తున్నాను. ఓబేదెదోము ఇంట్లో మందసం ఉండడం ద్వారా, దేవుడు ఉండడం ద్వారా 3 నెలల్లో అతని సాక్ష్యం, అతని స్థితి, అతని పరిస్థితి, ఒక అన్యుడైన జీవితంలో దేవుడు ఎంత అద్భుతంగా మార్చేశాడు. మరి మార్టిన్లోకి వచ్చాడంటే ఆమె దేవుని బిడ్డ. మరి ఎందుకు అన్యుని కోరుకున్నాడు? దేవుడి ఏర్పాటుది. దేవుడికి స్తోత్రం. ఒకవేళ దేవుడు కనుక ఏమన్నా నేను యాజకుల దగ్గర ఉంటాను కానీ ఇలాంటి అన్యునింట్లో ఉంటాను అన్నాడండి ఆయన. ఎందుకంటే ఇప్పుడు దేవాలయంలో ఉండడం కంటే యేసుప్రభువుకి ఎవరు తెలుసుండేది ఆ రోజుల్లో? మార్తా తెలుసుండేది. అంటే దేవాలయం సెట్ అవ్వాలి. ఏం జరుగుతుంది దేవాలయంలో? ఫుల్ బిజినెస్. కాబట్టి ఒక మందిరమే కానీ ఇది బిజినెస్ సెంటర్. ఇది ముంబై. దేవుని స్తోత్రం. వ్యాపారం ఇది నాకు వద్దని 7 రోజులు కూడా మార్తా మరి ఇల్లు సరిలేకపోయినా ఆలిలో అది రోజు ప్రయాణం ఎంత ప్రయాస. మందులో పక్కన పడి ఉండొచ్చు కదా ఆయన. కానీ ఎందుకు లేకపోయాడంటే సౌకర్యాలు ఏమని కాదు, జరగకూడదు అక్కడ జరుగుతున్నాయి. ఈరోజు మన జీవితాల్లో యేసు ప్రభువే జరగకూడని జరిగితే అక్కడ ఉండలేకపోయినప్పుడు ఈరోజు లోపల ఎన్నో జరగకూడని జరుగుతున్నాయి, పాపిష్టిలు జరుగుతున్నాయి. వాటికి మనం దూరంగా ఉండగలుగుతున్నామా? ఉండగలగాలి. దేవుడికి స్తోత్రం. అది దేవాలయమే కావచ్చు, అక్కడ జరగకూడని జరుగుతున్నాయి. ఈ రోజున ఈ అసహ్యత మనకు రావాలి. ఏంటంటే 15 కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీచుడు యెహోవాకు మాట బలి మంచి ఇష్టం మాట. చూడక మాట 15 కీర్తనలో అసహ్యుడనే మాట ఉంటుంది. అతని దృష్టికి నీచుడు సరిపోతలేదు. దేవునికి స్తోత్రం. అంటే యెహోవా యందు భయభక్త ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ ఉదయపూర్వక నీతిని పలికేటటువంటి యెహోవాను ఆహ్వానించే వ్యక్తికి అంటండి అతని దృష్టికి ఎవరంటే నీచుడు ఎవరంటండి? అంటే ఇప్పుడు నీచులు నికృష్టులు అని చెప్పడం కాదు. ఎవరిని మనం నీచమైన వాటిని మనము ఆశ్రయించుకునే స్థాయికి కూడా రావాలి. ఘనమైన వాటిని ఘనపరిచే స్థితిలో కూడా 2 చేయాలవుతాయి. అక్కడ చేయాలవుతాయండి. అన్ని పౌరులు అన్ని తింటాం, ఆరోగ్యమైన పద్యం చేయాలవుతుందా? చెయ్యం. అది తొందరగా పోతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ నీచమైన వాటిని ఏంటండి ఈయన వదులుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఇంతగా దీవించబడ్డాడు. దేవుడి మాటలు దీవించును గాక. అయితే ఓబేదెదోము ఒకప్పుడు ద్వారపాలకుడే. కానీ ఓబేదెదోము ద్వారపాలకుడిగా ఉండిపోయాడా? ఓబేదెదోము వారితో కలిసి ఏం చేద్దాం తెలుసా అండి? పాటలు పాడుతున్నాడు. దేవుడి స్తోత్రం. ముందు ఓబేదెదోము ముందు ద్వారపాలకుడుగా ఉన్నాడు, కానీ వారితో కలిసి పాటలు పాడుతున్నాడు. కాబట్టి రానున్న దినాలు ఈయన ఏమేడు తెలుసా అండి? ద్వారపాలకుడు కాదు, ఈ పోస్టుని పాటలు పాడేవారుగా దేవుడు ఇచ్చించాడు. దేవుడికి స్తోత్రం. పరిచర్య అంటే తర్వాత పాటలు పాడటమే కాదు, తర్వాత దినవృత్తాంతంలోకి వెళ్తే ఇది పాటలు పాడటమే కాదు, పాటలు ఎత్తేవాడిగా నిలబెట్టాడు. అంటే పాటలు ఎత్తడం అంటే ఏంటి? ముందు పలవెత్తాలి. ఎందుకంటే పాట కరెక్ట్గా తాగాలి. ముందు పాట ఎలా ఎత్తాలంటే కరెక్ట్గా ఎత్తాలి పాట. కాబట్టి పాటలు పాడటం కాదు, పాట సెలెక్ట్ చేయడం కూడా కాదు. ముందు పాటలు ఏ పాటలు పాడినా సరే ఆసాపు హేమాన్ దగ్గర ఏంటండి ఈయన పాటలు ముందు ఎత్తేవాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఎత్తుకోవాల్సిన కరెక్ట్గా ఎత్తుకోకపోతే మించుకోవడం వాళ్ళకి ఇబ్బంది కదండి అక్కడ. అంటే చూడండి, పాటలు ఎత్తేవాడుగా
పాటలు పాడేవాడిగా కాదు, పాటలు స్టార్ట్ చేసే ప్రారంభ వచనాలు పాడే వ్యక్తిగా. ఆ పిచ్చు, ఆ లెవెలు, ఆ శృతి, ఆ రాగం, ఆ యొక్క విధానం అంతా ఎక్కడా కూడా ఆ ఫ్లేవర్ దెబ్బతినకనుగా చక్కగా పాటలు ఎత్తేవాడట. ఎంత గొప్పించి. ఒకప్పుడు ఎవరండి నేను వాచ్మెన్, ఆ తర్వాత పాటలు పాడేవాడు. ఇప్పుడు పాటలు అందరూ నిలబడి పాటలు పాడే అవసరం లేదు. పాడేవాళ్ళు పడుకున్నారు బ్యాచ్ వెనకాల, ఆశా బ్యాచ్, హేమానులు అందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ దగ్గర ఏంటంటే పాటలు ఎత్తే జస్ట్ స్టార్ట్ చేసేవాడితే హైప్ ఎలా చేయాలాగా ఆ పాట ఫ్లేవర్ దెబ్బతింటాడు. దేవుని స్తోత్రం. ఒక వాచ్మెన్ అండి ఒకప్పుడు, కానీ ఈ రోజున అభిషేకించబడిన టీంలో ఒక వ్యక్తిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. అంత మాత్రమేనా? అంతమైన సితారా వాయిస్తూ వాయిద్యాలు గురించుకున్నాడు. ఒక వాచ్మెన్, ఒక పాట పాడేవాడు, పాటలు ఎత్తేవాడు, వాయిద్యాలు వాయించేవాడు. ఇతని సాక్షి ఎంత 3 నెలల్లో మందసం ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా దీవించబడిపోయాడు. దేవుని స్తోత్రం. ఈయన దీవించబడేది. ఒక మాట చెప్పి ముగిస్తాను రండి. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మంచి మాట. మరి ఈ పిల్లల మీదకి ఏమైనా ఉపయోగం అయిందంటారా? ఏ గంట మన నాన్నలు ఏనుకుని ఎత్తునెట్టుకుంటాడా? వాచ్మెన్ డ్యూటీ చేస్తేనే మా బతులు తెలగట్లేదు, నీకు పైగా మందసం కావాలనా అని పిల్లలు ఊరుకుంటారండి? ఊరుకుంటారు మన కుటుంబాల్లో. ఎక్కడో ఎప్తాకు మాత్రం తప్ప, కుమ్మడుగులాంటి తప్ప సాధారణంగా తండ్రి ఏదైనా చేయాలి రోజుల ముందు పిల్లలు స్టాంప్ వేయాలి. అలాంటి రోజులు తగిలిపోయి దేవుడికి స్తోత్రం. అలాంటి వాళ్ళు మన సంఘంలో ఎవరు నమ్మి దేవుని సూచిస్తున్నాను. దేవుని స్తోత్రం. అందరూ ఎప్తా కుమారులా కొడుకులో ఉన్నారని నమ్మి ప్రభుని కనపరుస్తున్నాను. దేవుడికి స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో పాస్టర్ గారు ఏదైనా సంఘంలో జరిగించాలంటే ముందు పిల్లలు ఆమోదించాలి. ఏంటి నాన్న, ఏంటి సంఘ కార్యక్రమాలు తెగబెట్టేస్తున్నాం, మాకేముండదు అని కొడుకులు కూడా ఉన్నారు. షాపుల మీటింగ్ ముందు ఏడుస్తారు సేవకులు. మా పిల్లల కోసం మీ పిల్లలు బాగా చదవట్లేదా, లదేఫైరా ఏంటి అడిగినప్పుడు, ఆ దేవుడినప్పుడు ఏం కాదయ్యా, సంఘంలో ఏ కార్యం చేద్దామన్నా మా కొడుకు కూతురు ఒప్పుకోవట్లేదయ్యా, ఎందుకు ఖర్చు సంఘం మీద పెట్టేస్తున్నాం. దెయ్యాలు ఎక్కడ పట్టినాయి అంటే వాళ్ళకి ఒక గుంజుకుంటారని వేస్తున్నాము. దేవుని స్తోత్రం. కాబట్టి చాలా సంఘాల పరిస్థితుల్లో కుటుంబాలు ఏమండి ఇలానే అయిపోతుంది పెట్టారా? ఎందుకంటే చూడండి, దేవుడి కార్యక్రమాలు ముందుకెళ్ళకడగా, దేవుడి ఇష్టం జరగకడగా అపవాదం అనేకలు ఏం చేస్తున్నాడంటండి, ఆపేస్తున్నాడు. కానీ ఈ విధంగా దేవుడి కొరకు, మందసం కొరకు ఏమండి ముందుకెళ్తున్నారు. చూడండి, కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో చూడండి, చాలా కుటుంబాలు, చాలా విశ్వాసం, మీ గురించి కాదండి మా గురించి చెబుతున్నారు, సేవకుల కుటుంబాలు సంఘ కార్యక్రమాలు ఎందుకు జరిగిస్తున్నావు డాడీ, మేము సహకరించాలి, మేము చేయాలని చెప్పేసి ఎంతోమంది సేవకుల బిడ్డలు కూడా కార్యక్రమాలు జరగాలంటే తల్లిదండ్రులు పిల్లల పర్మిషన్ పరిస్థితులు చాలా మంది సంఘాలు చూస్తున్నాం. అని విమర్శ కాదు, బాధ. ఆ బాధది పిలవబడి సేవకుడు ప్రతిదీ సంఘస్థులు సహకరిస్తా కూడా ఉన్నా కూడా సరే మా పెద్దోడు ఒప్పుకోవట్లేదండి, మా పాప ఇష్టపడలేదండి, ఎంత అది అవమానం అండి. అవమానం కదా, సంఘస్థులు చేసుకెళ్ళిపోతారు కానీ మా పెద్దోడు ఒప్పుకోవట్లేదండి, మా పాప ఒప్పుకోవట్లేదండి. ఎంత సేవకుడు జరిగిపోతాడండి. దేవుని స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న సేవకులందరికీ ఆ బిడ్డలను దేవుడు మనసులో మార్చునుగాక. కానీ ఇక్కడ ఈయన పరిచయం చేయడం ద్వారా, ఈ విధంగా ముందుకు రావడం ద్వారా, దినవృత్తాంతములు 26:4 చదవండి ఒకసారి. దేవుడు ఆశీర్వదించిన చాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. పెద్ద విచిత్రం సార్, పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, గొప్పదనం ఏమో అనుకున్నాం. లేదు లేదు లేదు. ఎంత బాగా రాయబడిందో 4వ వాక్యంలో, దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను, ఇక్కడ కొన్ని పేర్లు చాలా ఒక 80 ఎంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు అందరికీ కుమారులు పుట్టారు కానీ ఏ ఒక్కరు కూడా లోకస్తులుగా లేరండి. అందరూ దేవుడి పరిచయంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు తండ్రి వచ్చిన మార్గంలో ఉన్నారు కానీ వేరే మార్గంలో లేరు. ఈ రోజున మనం నడుస్తున్న మార్గంలో, మనం నడుస్తున్న నీతి మార్గంలో మన పిల్లలందరూ ఉందురుగాక. ఓబేదెదోము బిడ్డల లాంటి కృప మన బిడ్డలకు కూడా వచ్చును ఇచ్చును గాక. ఒకటి కింద 8వ వాక్యంలో రండి. 8వ వాక్యం. ఓబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62 వారు తమ పని చేయుటలో మంచి గట్టి వంటలు చేసుకున్నమాట. దేవునికి స్తోత్రం. అంటే బహుబలమైన పరిచయం చేస్తున్నారన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఓబేదెదోము యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కడికి వచ్చిందంటే, పెద్దోడి పేరు ఏం పేరు అంటే షమయ. ఇప్పుడు కొడుకుల మీదే కాదు, మనవుల మీద కూడా ఆశీర్వాదం వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఓబేదెదోము తరనే కాదు, తర్వాత జనరేషనే కాదు, మనవ సంతానం కూడా ఎదురు ఉన్నారు దేవుడి పరిచయంలో
చెప్పడం దేవునికి స్తోత్రం చెబుదాం. మన కుటుంబాల్లో కూడా అలా జరుగును గాక, అలాగూ జరుగును గాక. చప్పట్లు ఆపేశారే. దేవునికి స్తోత్రం. మనకు అది ఉపేదిదం దేవుడు మనం దీవించును గాక, మన కుటుంబాన్ని ఉపేదిదం కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఏమన్నా ఎంత చక్కటి మాట. వారంట పరిచయం చేయడంలో గట్టివారంట, అనగా నమ్మకమైన పరిచారకులుగా. ఎంత కష్టమైన పని అయినా సరే వారు గట్టివారుగా. దేవుడు ఆ గట్టితనం, ఆ బలం, ఆ పరాక్రమత ఎవరిచ్చారండి వాళ్ళకి? ఏ రోగాలు లేవు వాళ్ళకి. అక్కడ రాయించాడు, నేను చదవలేదు కానీ అక్కడ కింద ఎదరలో వారు మహాపరాక్రమశాలు అంట. దేవుని స్తోత్రం. అంటే ఏదో చేశారేమో, అంత శక్తి, అంత బలం మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఎలా వచ్చినాయండి? ఫౌండర్ ఎవరైనా ముందు ఉపయోగేమో. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం సలిపిన భక్తి ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. ఈ భక్తి మనకి ఏం పుట్టిస్తుందండి? ధైర్యం. ఈ భక్తి మనకి ఏం కలిగిస్తుందండి? లాభాన్ని కలిగిస్తుంది. ఈ భక్తి మనకి ఏమి ఇస్తుందండి? నెమ్మదినిస్తుంది. ఈ భక్తి మనకి ఏమి ఇస్తుందండి? సంతృప్తినిస్తుంది. ఈ భక్తి మనకి ఏమి ఇస్తుందండి? నిరీక్షణ కలిగిస్తుంది. సిగ్గుపడి ఒబేదిలో మనం కూడా సిద్ధపడదాం. నాకు ఎందుకులే అనుకోవద్దు, అన్ని విషయాలు మనం ముందు ఉండాలి, ప్రభువు అన్నింటినీ చేర్చుకోవాలి. పరిచయం చేసినప్పుడు ఇప్పుడు కొంచెం ఇబ్బంది, ఇప్పుడు నీకు ఎందుకురా అని నీ ఇంటి వారిని నీకు పేర్లు పెట్టవచ్చు. కానీ ఒక రోజున అన్ని జనులందరూ నీ ఇంటి వైపు చూసి ఈలెత్తడానికి భయపడేవారుగా, నోరెత్తడానికి భయపడేవారుగా, కన్నులు చిలికించడానికి భయపడేవారుగా, అయ్యయ్యో ఒకప్పుడు వీళ్ళు అనవసరంగా అన్నాం, కానీ నిజంగా దేవుడు ఎంత బాగా జీవించాడు వీడిని, ఈరోజు ఎంత నిలబెట్టాడని. ఒక రోజు అన్ని జనులందరూ అయ్యయ్యో ఆ రోజుని వాళ్ళ అన్నందుకి ఇలా ఉండిపోయామేమో, లేకపోతే నీతో పాటు నీ మందిరానికి వస్తే, నీతో పాటు నువ్వు చెప్పిన మా మార్గం నడిస్తే ఎంత బాగుండునో అని ఒకరోజు వస్తారా? ఖచ్చితంగా మొదటి మనిషిని కొద్దిగా మొదటి మహావృద్ధిని చేస్తాడు. అన్ని పరిస్థితులు చూసినా పరిస్థితులు ఏం మైండ్లో తెచ్చుకోలేదు, కానీ మందసాన్ని ఏసైని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ అంచు దినాల్లో ప్రభు పరిశుద్ధాత్మ ఇచ్చిన మాట ఇది. రాత్రి 1 గంటన్నర అయింది నాకు ఈ ప్రసంగం దొరికేసరికి. అన్ని పోలి ప్రసంగాలు ఉంటాయి, కానీ ప్రభు నీ బిడ్డకి ఏమి వాళ్ళని పోయి మాట ఇచ్చారు కాబట్టి పరిస్థితులు అన్నీ పక్కన పెడదాం, ప్రభువుని మాత్రమే పట్టుకుందాం, ఎత్తుకుందాం, హత్తుకుందాం, ముద్దు పెట్టుకుందాం, మోసుకుంటా వెళ్దాం. ప్రభు మనం దీవించుగాక. అందులో పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపువారెవరు? ప్రార్థన చేద్దాం. నోరు ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, మాతో స్పష్టంగా మాట్లాడి నాయన. ఒక ఆత్మీయులు చేయలేంది, రాజుగారు చేయలేంది, ఓ పరాక్రమశాలు చేయలేదు నాయన, యాజకులు చేయలేదు నాయన, అభిషేకం చెప్పడం వారు చేయలేదు నాయన. ఒక అన్యుడికి అవకాశం ఇచ్చావు ప్రభువా. యేసయ్యా మేము కూడా ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం, ఈ రోజున ఒక అన్యుడి ద్వారా మాతో మాట్లాడేవు నాయన. అన్యుడైన ఒక వాచ్మెన్, అన్యుడైన ఒక ద్వారపాలకుడు నాయన, అన్యుడు నాయన, ఒక పేదవాడు నాయన, చిన్న గృహము గలవాడు నాయన, మనసు పెట్టిన ఇంట్లో పెట్టుకుంటే వారి జీవనము సాగించలేంత ఇరుకైన ఇల్లు నాయన. అయినా కానీ నాయన మొత్తం నీ మందసంతో ఇల్లు నింపేసుకున్నాయా. 3 నెలలు ఎలా ఇబ్బంది పడ్డారో, 3 నెలలు ఎలా పరిచయం చేశారో, నిజంగా ప్రభువా ఎంత గొప్ప ధన్యత నాయన. 3 నెలలు వేదికను పరిశీలించామని అనుకున్నాం నాయన. ఇగో ఒకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. కనికరించండి, కనికరించి మీ కొరకు మేము ముందుకు రావాలి నాయన. ఒబేదేలో మేము చేర్చుకోవాలి నాయన. చేర్చుకున్నాము కానీ చేర్చుకోవాల్సిందిగా చేర్చుకోవట్లేదు అయ్యా. ముందుకు వస్తున్నాం కానీ అందరికన్నా ముందుకు రాలేకపోతున్నాము. మాతో ఎందుకు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడలేదు నాయన. ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో ఇంకా ఈ స్పీడ్ సరిపోదు నాయన, ఈ వేగం సరిపోదు నాయన, ఈ తీవ్రత సరిపోదని కాబోదు నాయన. ఒక అన్యుని ముందు పెట్టి మాతో మాట్లాడేవాడు నాయన.
ఎస్, ఒప్పుకున్నాం ప్రియమైన బిడ్డలారా. నిజమే నిజమే నిజమే. పరిశుద్ధాత్మ దేవుడు అని ఎరిగిన దేవుడు ఆయన. ఆత్మీయులు ఎవరైనా చేయగలుగుతారు. ఆత్మీయులు ఎవరైనా దేవుడి బిడ్డలు కదండి. అభిషేకం మనం కొట్టిపడేస్తాం. అభిషేకం ద్వారా చేయగలరు అనుకుంటామండి. దీనికి అభిషేకం లేదు ముందు. ఈయన ఒక అంజుడండి, ఒక పేదవాడండి, ఒక ద్వారపాలకుడండి. ఏ పనులు చూసినా అన్ని విషయాల్లో కింద స్థాయి వాడే. కానీ ఘనమైన విలువైన శ్రేష్టమైన ఆశను మందస్థాన్ని తాను తెగించి తీసుకున్నాడు. ఈరోజు ఎన్ని పరిస్థితులు చూసే వారంగా మనం ఉన్నప్పుడు పరిస్థితులు చూడొద్దు. ప్రభు మనతో మాట్లాడి కథనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అన్నీ తెలుసు. మందసం ద్వారా ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది నేల పాలైపోయారని తెలిసి కూడా అయ్యో నేను కూడా చనిపోతానేమో అనే నెగిటివ్ థాట్ తీసుకోలేదండి. ఏదో జరుగుతులే అని దేవుడు ఆయన నిన్ను ప్రభావం ఇచ్చాడయ్యా. ఈ రోజున మేము నాయన ఏదో జరుగుతున్నా ఇంకా ఇంకా భయపడే వారంగా కాదు, కానీ తెగించి ముందుకు వెళ్ళాలని ఆయన అంజుడైన గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ముందు పెట్టిన దేవాలయం. ఆయన వారు చేసిన పరిచర్య, వారు జీవించిన పరిశుద్ధ జీవితం, అయ్యా వారు కలిగిన సమర్పణ, ఆయన వారి కుటుంబం అంతా ఏకీవించి ఎంత గొప్ప విశేషాలు మాతో మాట్లాడారు. ఆయన మా ప్రభువును మా ప్రయాసం వ్యర్థం అందరితో అడుగుదాం. కానీ నిజంగా ఒబేదెదోము ప్రయాసం వ్యర్థం కాలేదండి. అతను పాఠకుడిగా మారిపోయాడు. వాచ్మెన్ ఉద్యోగం లేదు ఇప్పుడు, దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు పాఠకుడిగానే కాదు, పాటలు ఎత్తేవాడిగా లేపాడు ఆయన. ఎంత గొప్పగా ఆయన నోరెత్తితే కానీ ఎవరు పాడడానికి అవకాశం లేదు. ఆయన ముందు వరుస ఎత్తితే ఎవరు పాడడానికి అవకాశం లేదు. దేవుడిని కనపరచాలంటే ముందు ఆయన రావాలి. ఆయన పాట ఎత్తితే కానీ మిగతా వారు కలవడానికి అవకాశం లేదు. ఎంత గొప్ప కృప ఒబేదెదోము ఇచ్చాడు. ఈరోజు దేవుడిని అలా చేయడం ఆయన చేస్తాడు. అంత మాత్రమే కాదండి, సితార ఘనంగా వాయించాలనుకున్నారు. వాయిద్యాలు వాయించే కృపనిచ్చాడండి. ఎన్ని తలాంతులు, ఎన్ని ఘనతలు, ఎన్ని యోగ్యతలు ఇచ్చాడు. తనకే కాదు తన కుటుంబం అంతటినీ కూడా పరాక్రమశాలిగా చేశాడు ఆయన. బలవంతులుగా ఎంచుకున్నాడు ఆయన. ఎంతో గొప్ప పటిష్టమైన వారిగా చేసుకోవడమే కాదు, ఎస్ ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడాడు. అతని సంతతి వారు నాయన ఇగో నీ పరిచయం చేయటమే కాదు, మహా గట్టి వారిగా నిలబెట్టావు. వారిని ఆశీర్వదించావు నాయన. ఏ ఒక్కరు కూడా 62 మంది టీంగా వారు తయారయ్యారు ప్రభా. ఎంత గొప్ప ఘనత నాయన. ఒక యాజక బృందంగా, ఆరాధన బృందంగా వారు మారిపోయారయ్యా. ఒబేదెదోము జీవితం మా ముందు పెట్టారు. ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. అన్నింటి మేము ఆ ప్రకారం ప్రార్థించి ముందుకు సహాయించి వాక్యం మాలో ఫలింప చేయమని, అందరిపై నీ కృపను రానిమ్మని. ఒబేదెదోముకు వచ్చిన ఆశీర్వాదం మాకు కావాలయ్యా. ఒబేదెదోముకు వచ్చిన కృప మాకు కావాలి నాయన. ఒబేదెదోము పుణ్యాలు ఎన్ని మానుకున్నాడో నాయన, ఎన్ని ఏళ్ల తరబడిన అలవాట్లు పద్ధతులు ఎన్ని పక్కన పెట్టేశాడు. టోటల్ ఈ రోజు ఆయన బిడ్డగా మారిపోయాడు ఆయన. ఎస్, ఒక అంజుడు, ఒక గిత్తీయుడు, ఒక ఫిలిస్తీయుడండి. ఎంత భయంకరమైన విధానాలు ఉంటాయో. కానీ ఈరోజు అన్ని మందసం రాగానే టోటల్ చేంజ్ అయిపోయాడు. ఎన్నో సమయంలో ఉంటున్నాం కానీ ఇంకా చేంజ్ మాలో రావట్లేదు నాయన. రివైవల్ రావట్లేదు నాయన. ఉద్యమం రావట్లేదు నాయన. ఇంకా నీ కొరకు చలలేకపోతున్నాం, పూర్తిగా కాలలేకపోతున్నాం, నీ బలిపీఠం మీదకి రాలేకపోతున్నాం నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇంకెన్నో బలహీనతలు కలిగి ఉంటున్నాం ప్రభా. పూర్తిగా ముద్దగా మారలేకపోతున్నాం, అప్పంగా తయారవలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని కనికరించండి. వాక్యం మాలో ఆ ప్రకారం జీవించి గణపరిచే కృపను మా మీద రానిమ్మని, మమ్మల్ని క్షమించమని, వాడుకోమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. మహాపరిశుద్ధుడైన మా ప్రభా, వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి. విత్తమైన వాక్యంలో ఫలింప చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించు, బలహీనందరినీ బాగు చేయండి ఆయన. ముందుగా గర్భం లేని వారి గర్భద్వారాలు తెరవండి. దోషములు తొలగిపోనుగా, పరిశుద్ధి వాళ్ళు జరుగునుగాక. నాయన ప్రజ్ఞ కుమార్తె నేను సుజాత గారికి మంచి ప్రసవము కలుగునుగాక. అయ్యా మరి ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం లేని వారికి మంచి, మా బిడ్డలందరికీ చక్కటి ఉద్యోగాలు, జీవనోపాధి కలుగునుగాక. సహాయం చేయండి ఆయన. అలాగే ప్రతి వారి చేతులను దీవించండి. ప్రతి వారి చేతిలో పైములుస్తున్నట్టుగా మా బిడ్డలందరి కుటుంబాల్లో నా శాపములేమి తొలగిపోనుగా. ప్రతి వారిలో మీ ఆశీర్వాదం విడుదల చేస్తున్నాం. సహాయం చేసి మా పొందమని మీకు కృపాక్షణంపై కుమ్మరించుకుని వేడుకున్నాం. బలహీన అందరినీ శ్యామ్ మొదలుకొని ప్రభు జాయిల వరకు ఆ 12 మంది బిడ్డలందరిపై నీ కృపను రానిమని వేడుకుంటున్నాం. సహాయం చేసి ప్రతి వారిపై నీ కృపను రాని, ప్రమాదం, హాని, నష్టం, మరణం రాకుండా వారిపై నీ కృపను ఒప్పుకుంటున్నాం ఆయన. ఆ పాపదోషాలు ఒప్పుకుంటున్నాం ఆయన. చనిపోయిన నాయన వందలాది మంది ప్రయాణికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. మరలాంటి విధానాల పునరావృతం కాకుండా ప్రార్థిస్తున్నాం. ఎన్ని రకాల యాక్సిడెంట్లు అవన్నీ ఆగిపోవునుగా ఆయన. రేపు జరిగే వివాహం ఎంతో ఘనంగా జరగాలి. మంచి వాతావరణం ఇస్తున్నందుకు మీకు
సంఘంగా మేము నిలబడుతుండగా నాయన ప్రభువా, మరి మా ద్వారా మీరు మహిమ పొందండి నాయన. మనందరినీ ఒక్కొక్క పాత్రగా వాడుకోండి నాయన. సహాయించి మీరు మాత్రం మహిమ పొందాలి. ఆ కార్యం ద్వారా ఒక్క ఆత్మ అయినా ప్రభువా మేము తెలుసుకున్నట్లుగా కార్యంలో తోడు 2 కుటుంబాలకి సమాధానం, దైవజనులు అందరినీ మీరు వాడుకోండి. సంఘం 2 కుటుంబాలందరినీ మీరు వాడుకోండి నాయన. ఎవరికంటే బలహీనతలు అందరూ మేము నీవు చేయబోయే ఆ గణకారంలో పాల్గొనే కృపను అనుగ్రహించమని ప్రత్యేకంగా ఎదురు జరిగే ప్రతి పరిచయం మీకు అప్పగిస్తున్నాం. సాయంకాలం జరిగేటువంటి ఆ ప్రధాన కార్యక్రమం మేము తోడుగా ఉండండి. దాసును వాడుకోండి. మీరు ప్రతి వారు ఇంకా ఎవరే ప్రాంతంతో దుఃఖంతో వచ్చారో మాకు తెలియదు నాయన. అయ్యో నా వల్ల ఏం అవట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను ప్రభు, నాకేం చేయలేదు, ఒక రకమైన నిరుత్సాహంతో కొప్పుకొలిపోయిన వారు వచ్చి ఉంటే ప్రభు, ఇప్పుడే మీరు వారితో మాట్లాడండి. ఇప్పుడే వారితో మీరు మాట్లాడండి. ఆ యొక్క మరి నాయన కాళ్ళిప్పులతో బాధపడినటువంటి మహిమతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కూడా పుట్టి బాగు చేయండి ఆయన. పాలంకుల గారిని దర్శించండి. సామెత ఆటంకం ఈ విధంగా ఎవరిని విడిచిపెట్టవద్దు నాయన. రాలేని వారి దుఃఖమిని సాయంకాలం రాగలగడానికి సహాయం చేయండి. వచ్చే వారి నీ కృపను రానిమ్మని ఈ వాక్యం మా హృదయాల్లో ఫలింపు చేయమని మా అందరిపై ఓబేదేదం పొందిన ఆ ఆశీర్వాదం మేము పొందినట్లుగా అటువంటి కృపగల అనుభవాలు మేము కలిగి ముందుకు సాగే కృపనిమ్మని యేసు శ్రేష్ఠ నామములో అడిగి వెళ్ళిపోయి ఉన్నాము తండ్రి. నేను యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన ఇచ్చి అపవాద క్రియల నాశనం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులను సదాకాలం తోడైన కృపలతో మనల్ని నింపి ఒబేదేదెము వలె మనల్ని కూడా బహుగా ఆశీర్వదించునుగాక.